మార్కెట్లో ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలవుతుంది. అండ్ ఈ రోజు ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై UV Media Entertainment at your doorstep. And the digital partners for the movie are #media, PROs are Vamsi Shekhar. కార్యక్రమాన్ని మనం ఫస్ట్ ఒక చక్కటి టీజర్తో మొదలు పెట్టేద్దాము. భరతనాట్యం టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో టీజర్తో మొదలెడదామా? నేను ఇంత మాట్లాడేందుకు మీరందరూ కూడా గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టేస్తే అమ్మయ్యా, మీ అందరిలో కూడా బ్యాటరీ రీఛార్జ్ అయ్యిందని నాకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఒకసారి టీజర్ చూసేద్దాం, తర్వాత మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. లెట్స్ హావ్ ద టీజర్ ప్లీజ్. ఈరోజు నాకు కాంపిటీషన్గా గంగవ్వ కూడా వస్తున్నట్టుంది. ఇండస్ట్రీలో కష్టపడే మనలాంటి ఓ హౌలాగాని గురించే ఈ కథ. ఓ పేద అమ్మ, ఓ పేద నాన్న, ఒక సాడిస్టిక్ గర్ల్ ఫ్రెండ్. అలాంటి దరిద్రంలో నుంచి బయటపడడానికి ఓ తప్పు చేయడానికి సిద్ధమవుతాడు మన హీరో. అబ్బా, టేక్ ఆఫ్ అదిరిపోయింది బై. ఆశను మించింది ఏం దొరికినా అత్యాస కథ ఎంటర్ అయిందనుకో చాలు మనిషి చెడిపోనికి. అమ్మనా బాడకా సరే మ్యాటర్ ఏందో చెప్పు. వాడికి అది కావాలట. అదంటే భరతనాట్యం. భరతనాట్యం భరతనాట్యం ఆడవాడ్రా మధ్యలో. అరే అది చాలా పెద్ద కథన్నా. అసలు అదేందో తెలుసారా నీకు? భరతనాట్యం. ఇంతకీ నీ బడ్జెట్ ఎంతో? ఓ 5 కోట్లలో ఫినిష్ చేసేద్దాం. 5 కోట్లలో ఫినిష్ చేద్దాం అన్నారు, కానీ మరి ఎన్ని కోట్లు అయ్యాయో ఏమిటో మనం తర్వాత పాయల్ శ్రావ్ గారిని అడిగి తెలుసుకుందాం. చాలా మంచి ఎంటర్టైనింగ్ మూవీని మనకు అందించబోతున్నారు ఆన్ April 5th భరతనాట్యం. తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూద్దాము. అండ్ మనకు తెలుసు మన హర్షవర్ధన్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు. అంటే చాలా సైకోపాత్ క్యారెక్టర్ ఏదో చేసినట్టున్నారు. ఫర్ అ చేంజ్ డిఫరెంట్ క్యారెక్టర్, మీ ఒరిజినల్ క్యారెక్టర్ కాదు. అండ్ అలాగే వైవా హర్ష, ఇలా చాలామంది తారాగణంతో మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా భరతనాట్యం సినిమా వస్తుంది అనగానే నా దగ్గర ఉండేటువంటి స్టాఫ్లోని కొంతమంది, శ్రీరామాదిత్య గారు ఈరోజు మీరు ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ చూడబోతున్నారు. నా స్టాఫ్లో ఉండేటువంటి నా కాస్ట్యూమర్ రమేష్ అండ్ అలాగే వినోద్, వీళ్ళందరూ ఈ భరతనాట్య ప్రదర్శనని చేద్దామని చెప్పి ముందుకొచ్చారు, నా శిష్యులు. ఒకసారి భరతనాట్యం అనేసరికల్లా వాళ్ళలో ఉండేటువంటి డాన్స్ పర్ఫార్మెన్స్ని చూద్దాము. లెట్స్ హ్యావ్ సమ్ మ్యూజిక్ ప్లీజ్. రండమ్మా రండి. ఎప్పుడు ఆడవాళ్ళైనా మగవాళ్ళు చేయరా భరతనాట్యం అని చెప్పి వీళ్ళు వచ్చారు. పైగా వాళ్ళు ఇప్పటి వరకు భర్తలు కూడా కానటువంటి భరతనాట్యం అనమాట ఇది. ఆపు, నేను నిన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను, ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. తగిట 2628 ఆ నాట్యం ఏంటి? ఇది కాదు భరతనాట్యం అంటే. వెళ్ళండి. భరతనాట్యం అంటే ఏంటో KVR మహేంద్ర గారు మనకు చూపిస్తారు. దొరసాని లాంటి సినిమాని మనకు అందించినటువంటి మహేంద్ర గారు అంటే అది కంప్లీట్గా ఒక వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని అందించారు. కానీ ఇది మాత్రం ఒక థ్రిల్లర్ లాగా కనిపిస్తుంది. మర్డర్ మిస్టరీ కూడా ఉందేమో నాకు ఇందులో అనిపిస్తుంది. భరతనాట్యం కావాలి అని అడుగుతున్నారు. భరతనాట్యం కావాలని ఎందుకు అడుగుతున్నారు? వెళ్ళి చూడొచ్చు కదా, రవీంద్ర భారతిలోనో లేకపోతే మన శిల్పకళా వేదికలోనో అనిపించింది. సో దేర్ ఇస్ సమ్ హిడెన్ మీనింగ్ ఇన్ భరతనాట్యం అని కూడా అర్థమవుతుంది. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటే April 5వ తారీఖున మనం థియేటర్స్కి వెళ్ళి సినిమాని వాచ్ చేసేద్దాము. ఇప్పుడు వివేక్ సాగర్ గారు ఇచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ మెలడీ సాంగ్ని వినేద్దాము. లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్. ఎవరయ్యా? భాస్కర్ భట్ల గారు రాసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ కంపోజ్డ్ బై వివేక్ సాగర్ గారు. అండ్ ఇక్కడే మనకి డైరెక్టర్ గారు కూర్చొని ఉన్నారు, మహేంద్ర గారు. అండ్ అలాగే సూర్య. ఓకే, మైక్ నాతో పలకరిస్తుంది. హలో. ఓకే, ఎవరితో ముందు మాట్లాడదాం? పాయల్ గారితో స్టార్ట్ చేద్దాం. పాయల్తోనే స్టార్ట్ చేద్దాం. పాయల్, భరతనాట్యం అనే టైటిల్ పెట్టారు కాబట్టి లైఫ్ మీతో ఎప్పుడు భరతనాట్యం చేయించింది చెప్పండి. లేదా మీరు చేయించారా ఎప్పుడైనా భరతనాట్యం? నేను చేయించా అందరితో మూవీలో. ప్రొడ్యూసర్. కానీ యాక్చువల్లీ మీరు మీ వారితో భరతనాట్యం చేయించారని మాకు తెలిసింది. ఏరి మీ వారు ఇక్కడే తిరుగుతున్నారు, ఇందాక నుంచి కూర్చోట్లేదు. ఆయన భరతనాట్యం చేస్తూనే ఉన్నారు ఇక్కడెక్కడో. చేయాల్సిందే, ఆప్షన్ లేదు. ఏ భర్తకైనా ఆప్షన్ లేదంటారా? నా కేసులో అయితే లేదు. ఏ భర్త గురించి నాకు తెలీదు. నా భర్త గురించి మీకు తెలియదుగా? ఓకే, వెరీ గుడ్. నాకు తెలియదు. ఓకే, సో ఫస్ట్ టైము ఇక్కడ అందరికీ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, మనకి జిమ్ వెళ్ళడం వల్ల బాడీ బాగా కండలు పెరుగుతాయని ఇప్పటి వరకు తెలుసుకున్నాం. కానీ ఎస్, సూర్యాన్ని చూసిన తర్వాత ఇంకో విషయం తెలిసింది, ప్రొడ్యూసర్ కూడా దొరుకుతారు జిమ్లో అని. సో అక్కడ కథ చెప్పడము, ప్రొడ్యూసర్ దొరకడం అలా జరిగిందంట. సో మేము కూడా జిమ్కి వెళ్దాం అనుకుంటూ ఉన్నాం ఇప్పటి నుంచి. సూర్య, మీరేమంటారు? అంటే భరతనాట్యం అక్కడే స్టార్ట్ అయిందా? అక్కడే స్టార్ట్ అయింది.
ప్రొడ్యూసర్ అక్కడ స్టార్ట్ చేశారు భరతనాట్యం. అంటే సరే, యోగా చేస్తుండే అది భరతనాట్యం అనుకొని ఇలా చేద్దాం బాగుంటది అని చెప్పి యోగా భరతనాట్యంగా మారిందా? అంటే అలా కనిపించింది. మీకు లైఫ్ ఎప్పుడు భరతనాట్యం చేయించింది? నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. ఒకటి రిలేషన్షిప్స్లో, ఇంకొకటి ప్రొఫెషనల్ లైఫ్లో. హైపోథెటికల్ క్వశ్చన్. హైపోథెటికల్ క్వశ్చనా? ఏమో అంత ఇంగ్లీష్ నాకు రాదు, చెప్పండి. రెండిట్లోనూ చేయించిందా రిలేషన్షిప్? రెండిట్లో. ఓకే, రిలేషన్షిప్లో ఎందుకు చేయించింది చెప్పండి. స్కిప్ పాస్. స్కిప్ చిన్న పాస్. పిల్లల్ని పట్టుకొని మీరు ఆడుకుంటున్నారు. ఎవరు చిన్న పిల్లలు? నాన్నగారు ఏరి ఒకసారి అడుగుతాను నేను. అంటే పైగా థాట్ మీదే సినిమాది. యూ హ్యావ్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ ద స్క్రీన్ ప్లే. అందులో డిపార్ట్మెంట్లో వర్క్ చేశానని చెప్తున్నారు. చిన్నపిల్లలు అంటున్నారా మీరు? ఈయన అడుగుతాను ఉండండి. చెప్పండి సార్. సార్, మీరు ఈ టైటిల్ పెట్టడానికి గల రీజన్ డెఫినెట్లీ మీకు లైఫ్లో మిమ్మల్ని ఎవరో భరతనాట్యం చేయించారు. అంటే సినిమా ఇండస్ట్రీలో అందరికీ ఏదో ఒక టైంలో భరతనాట్యం అయితే చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది మేడం. అందరికీ అంటే వెనకాల కూర్చున్న మాధవ్ గారు, నిరంజన్ గారికి కూడా అయ్యి ఉంటుంది. అయ్యో, వాళ్ళు మా సీనియర్స్, వాళ్ళు చాలా సినిమాల నుంచి భరతనాట్యం చేస్తున్నారా? ఉంటారు, చేయిస్తూ ఉంటారంట భరతనాట్యం. వాళ్ళు చేసేసి రిటైర్డ్ అయ్యి ఇప్పుడు వేరే వాళ్ళు మాలాంటి వాళ్ళని భరతనాట్యం చేయించే స్టేజ్కి వెళ్ళారు వాళ్ళు. వాళ్ళు సీనియర్స్ అయ్యారంటారు. అయ్యారు. సో సినిమా ఇండస్ట్రీ జనరల్లీ అందరితోనూ ఒక రకమైన భరతనాట్యం చేయిస్తుంది. అంటే చేయించకుండా ఎవరు ఫిల్మ్ మేకర్ అవ్వరు, అది సాధ్యం కూడా కాదు నేను అనుకుంటున్నా. ఓకే ఓకే. సో ఇప్పుడు మీనాక్షితో మీరు ఒక 4 లైన్స్ తెలుగులో మాట్లాడించారా మా కోసం? ఎస్. మీనాక్షి దేని గురించి మాట్లాడుతున్నాయి అన్ని చెప్పండి. మీనాక్షి ఫస్ట్ టైం టాలీవుడ్ లో ఇంట్రడ్యూస్ అవుతుంది. తన డెబ్యూ స్పీచ్ ఇది, పూర్తి స్థాయి నిఖార్సైన తెలుగులో. చెప్పండి. టెల్ సంథింగ్ అబౌట్ సూర్యతేజ ఇన్ తెలుగు. సూర్య చాలా మంచి గాయగా ఉంది. మంచి గాయ? బాయ్ ఓకే, బాయ్ గా ఉంది. ఓకే ఓకే, మంచి బాయ్ గా ఉంది. ఓకే సరే, వెరీ గుడ్. చాలా టాలెంటెడ్ ఉంది, హార్ట్ ఉంది, టాలెంటెడ్ కూడా ఉంది. అవును, ఇంకేముంది? అండ్ ఇప్పుడు డైరెక్టర్ గురించి చెప్పండి. డైరెక్టర్ చాలా టాలెంటెడ్. ఓ ఓకే. మీరు భరత్ దోర్సాని మూవీ చూసావా? చూసాను. సో హీ హాస్ డన్. వదిలేస్తే చాలా మర్యాద ఇచ్చేలా ఉంది నాకు. ఓకే చెప్పమ్మా. సో హీ హాస్ డన్. తెలుగు డైరెక్టర్ సార్, దోర్సాని మూవీ చాలా మంచి చేశాను. ఓకే, నైస్. నాకు ఎందుకో ఇది ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి వచ్చిన గెస్ట్ల గురించి కూడా ఒక 2 వాక్యాలు వినాలండి. మీరు నవదీప్ గారి గురించి ఒక 2 వాక్యములు. ఆయన అసలే ఆయన ఇన్స్టాలో మంచి రీల్స్ చేస్తూ ఉంటాడు, రియాక్షన్ రీల్స్. ఇది ఇక్కడే ఇచ్చుకోండి మీరు రియాక్షన్స్. నవదీప్ గారి గురించి. హలో నవదీప్ సార్, ఎలా ఉన్నారు? ఒక్క నిమిషం, సారీ మైక్ లో క్యాప్చర్ అవ్వలేదు, మళ్ళీ చెప్పరా? చెప్పండి. ఎలా ఉన్నారు? బాగా ఉంది. బాగా ఉంది नहीं होती, బాగున్నాను होता है. हाँ బాగున్నాను ఉంది. యు లుకింగ్ వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యు. సూర్య తేజ్ ఆల్సో. వచ్చే ముందే టీజర్ చూశాను. సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ అని చెప్పారు. కరెక్టే, దాని గురించి ఇంకా మాట్లాడుకుందాం. మీరు కాదు, ఒక మైక్ ఇవ్వండి ఇక్కడ సుమ గారికి. మొత్తం ఇంతమందిలో వాడు ఒక్కడే హ్యాపీగా అసలు నాకు దీంతో సంబంధం లేదని వీడియో చూసుకుంటున్నాడు. వాడికి అర్థమైపోయింది నేను మాట్లాడుతున్నంత క్రాప్ అని. నేను నవ్వుతున్నారు ఎందుకు? నేను ఊరికే జోకేశాను. చెప్పండి. కాదు, మీరు ఇంత థీమ్ కి ఇంత అద్భుతంగా మీరు ఎలాగా ప్రిపేర్ అవుతారు అనేది నాకు అర్థం కాలేదు. లైఫ్ నాతో ఆడించే భరతనాట్యం. కానీ నిజంగా మీరు టు గివ్ ఇట్ టు యు అండి. మీ స్టైలిస్ట్ మీరే కదా? అంటే మై స్టైలిస్ట్ లేదు, ఐ కాంట్ బికాజ్ ఐ యామ్ పేయింగ్ హర్. ఓకే. షీ హస్ అన్నపూర్ణ, తనకి ఇచ్చేయాలి. అన్నపూర్ణ గారు వచ్చి మీ థీమ్స్ ని బాగా ఫాలో అవుతారు. మొన్న ఆస్ట్రోనాట్ గా, మొన్న ఐఏఎఫ్ ఫైటర్ గా. కరెక్ట్, చాలా బాగుంది అసలు. అందుకే కొన్ని సినిమాల వరకు నేను వెళ్ళట్లేదు. అవును. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఇంకా పాయల్ గారు కూడా చాలా, పాయల్ గారు అయితే తెలుగు బాగా మాట్లాడేస్తారు, ఎందుకంటే ఆవిడ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగారు. ఈవెన్ దో షీఈ్ అ నార్త్ ఇండియన్. మీరు మైక్ మీ దగ్గరే పెట్టుకో. నేను మైక్ తీసుకున్నా, మీరు ఇంకోటి తెచ్చుకున్నారు. ఏం మ్యాజిక్ ఇది? ఇంకో మైక్ వచ్చింది. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. డైరెక్టర్ గారి గురించి ఒక 2 వాక్యాలు చెప్పండి. మహేంద్ర గారి గురించి. మహేంద్ర సార్ చాలా మంచి డైరెక్టర్. ఇప్పుడు మంచి కాని వాళ్ళు ఎవరండి మీ దగ్గర? అందరు మంచోళ్ళేనా? నాకు కొంచెం వొకాబులరీ, ఐ మీన్ ఐ హావ్ ఓన్లీ ఫ్యూ వొకాబులరీ. ఆవిడికి బ్యాడ్ నేమ్ అనాలో తెలియదు.
అది అందుకని అందరు మంచోళ్ళు అయిపోయారు. నేర్పియాలి. ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పండి. మా ప్రొడ్యూసర్ చాలా మంచి, నో బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ అండ్ స్మార్ట్. మాక్సిమం ఇంగ్లీష్ వర్డ్స్ వాడి అది అద్భుతంగా ఉంది. ఓకే సరే, అలా కానివ్వండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇంత నేను తెలుగు విన్న తర్వాత ఇప్పుడు నేను ఒక పాట వేసుకుంటా, ఒక లిరికల్ వీడియో ప్లీజ్. బట్ యూ డిడ్ అ గ్రేట్ జాబ్, యూ లెర్నింగ్ తెలుగు, గ్రేట్. నేను కూడా ఇలాగే నేర్చుకున్నా తెలుసా. నేను నేర్చుకుంటున్నాను తెలుగు. నా ప్రోగ్రాంలు చూడమ్మా, బాగుపడతావు. అదన్నమాట సాంగ్. బ్యూటిఫుల్ సాంగ్ రిటర్న్ బై ఆనంద్ శ్రీరామ్ గారు అండ్ అలాగే పాడింది యాంథనీ దాస్ గారు. చాలా వెరైటీ వాయిస్, డిఫరెంట్గా. మనకి తమిళ్లో చాలా సాంగ్స్ పాడారు వారు, అండ్ ఇప్పుడు ఈ సినిమాలోని ఈ బ్యూటిఫుల్ సాంగ్ని వివేక్ సాగర్ గారి మ్యూజికల్లో పాడడం జరిగింది. మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ స్వాగతం చెప్తున్నాము. జీవిత రాజశేఖర్ గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. హాయ్ శివాత్మిక, నైస్ సీయింగ్ యూ. అండ్ ఎస్, ఇందాక మనం విన్నటువంటి ఆ బ్యూటిఫుల్ మాయ చేసినటువంటి సాంగ్ రాసిన లిరిక్ రైటర్ భాస్కర్ భట్ల గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. వారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. భాస్కర్ భట్ల గారు టాప్ లేచిపోయేలాంటి సాంగ్స్ని మనకు అందించినటువంటి బ్యూటిఫుల్ లిరిక్ రైటర్. వారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనోజ్ సింగ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మనోజ్ సింగ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఫెంటాస్టిక్ యాక్టర్ మన వినాయకుడు కృష్ణుడు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్, భరతనాట్యం మూవీ ఏప్రిల్ 5వ తారీఖున థియేటర్లో విడుదలవుతుంది. ద మ్యూజిక్ ఇస్ ఆన్ ఆదిత్య మ్యూజిక్ అండ్ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యూవీ మీడియా. డిజిటల్ పార్ట్నర్స్ ఆర్ #మీడియా అండ్ పిఆర్ఓస్ ఆర్ వంశీ శేఖర్ సినిమాస్. అక్కడ బఫరింగ్ అవుతుందండి, కొంచెం ఇక్కడ వరకు రండి ప్లీజ్. ప్లీజ్. ఎస్, సో కృష్ణుడు గారు, ఈ మూవీలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ గురించి ఏవైనా చిన్న క్లూలు, హింట్లు ఇవ్వచ్చా? లేకపోతే నేను ఇప్పటికే చాలాసార్లు అడిగాను మన మహేంద్ర గారిని, వాట్ ఈస్ భరతనాట్యం అని. ఆ సినిమా చూడండి అన్నారు, అందుకని. ఈ మూవీలో కొంచెం అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఓకే, సినిమా చూస్తేనే బాగుంటుందేమో, క్యారెక్టర్ అయితే రివీల్ చాలా పద్ధతిగా చెప్పారండి, నాకు అర్థమైంది. సినిమా చూస్తేనే బాగుంటుందేమో అని. ఓకేనండి. మీరు చేసేవి చాలా ఎక్కువగా కామెడీ పండించేటువంటి క్యారెక్టర్లు, కానీ మీరు చాలా సీరియస్గా ఉంటారు బేసిక్లీ. ఇప్పుడు చేసే ఫిలిమ్స్ అన్ని ఒక 7-8 ఫిలిమ్స్ చేస్తున్నాను, అన్నీ కూడా డిఫరెంట్ రోల్స్, పోలీసు లేకపోతే ఒక నెగిటివ్ రోల్, డిఫరెంట్ రోల్స్ చేస్తాను. అందుకని ఆ సీరియస్నెస్ మెయింటైన్ చేస్తున్నట్టున్నారు మీరు. థ్యాంక్స్ అండి, నవ్వారు. థ్యాంక్ యూ. ఇంకొక ఆయన ఉండాలి లేరి, భాస్కర్ భట్ల గారు అటు వెళ్ళారా? మనోజ్ సింగ్ గారు ప్లీజ్, ది ఎగ్జిక్యూటివ్. మనోజ్ గారు, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ ది ఎగ్జిక్యూటివ్ ఫర్ భరతనాట్యం? నైస్ మ్యామ్. ఏమైనా హార్డ్షిప్స్, లొకేషన్స్, కాల్ షీట్లు, లేకపోతే ఆర్టిస్టులు టైంకి రాకపోవడాలు ఏమైనా చెప్పండి, కమాన్ ప్లీజ్. ప్రతి ప్రొఫెషన్లో అవి ఉంటాయి కదా. ఓకే, ఏదైనా ప్రొఫెషన్లో కొంచెం వెనక ముందు అవన్నీ వస్తుంటాయి. కరెక్ట్, కానీ మీరు ముందే ఉండాలి. బట్ అవర్ ఆర్టిస్ట్ వర్ ఆల్ ఆర్ ఇన్ ద టైమ్ ఓన్లీ ఆన్ ద సెట్. వావ్, సూపర్, మార్కులు కొట్టేశారు. అయితే ఎవరి ఆర్టిస్ట్ వేర్ ఆన్ ఇన్ ద టైము, మరి మిగిలిన వాళ్ళందరూ? Everybody, technicians, everybody were all time only on the set. అసలు మీరు మీ స్ట్రాంగ్ వాయిస్ చూస్తుంటే అందరూ భయపడొచ్చినట్టున్నారు సెట్కి. ఎవ్రీబడి అసలు ఆ టైప్ లో ఉంది. లేదండి, అందులోనూ సినిమాలోనే సినిమాకి సంబంధించినటువంటి ఒక కుర్రాడి కథ, డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నారు అంటున్నారు. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ టచ్ చేశారా, వేరే డిపార్ట్మెంట్స్ కూడా టచ్ చేశారా సినిమా కథలో? ప్రస్తుతానికి అయితే అదొకటే డిపార్ట్మెంట్. ఫ్యూచర్ విల్ మేక్ విత్ అదర్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఓకే, నన్ను ఏమైనా నెక్స్ట్ సినిమాలో పెట్టుకునే అవకాశం ఉందంటారు? వెరీ హై బడ్జెట్ మ్యామ్. ఎవరు కొట్టమన్నారు మిమ్మల్ని? ఆటోమేటిక్గా వచ్చింది అది. థ్యాంక్స్ అండి, అలా అనుకుంటున్నందుకు. ఐ విష్ అండ్ ఐ ప్రే దట్ రియల్లీ బికమ్స్ ట్రూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. భాస్కర్ భట్ల గారు, మంచి బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ రాశారండి ఇందులో. ఇందాకే మీరు రాకముందే మేము ఆ వీడియో చూడడం జరిగింది. సో ప్లీజ్. థ్యాంక్ యూ అండి అందరికీ. నాకు ధని బాగా మిత్రుడు. సినిమా జర్నలిస్ట్గా నేను పనిచేసేటప్పుడు ధని హిల్ స్టేషన్ ఆర్టిస్టు సితార్లో.
సో ధని కొడుకు ఈరోజు సూర్యతేజ తెలుగు తెరకు పరిచయం అవుతున్న కథానాయకుడిగా. సో ఇది మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. సో కంగ్రాట్స్ టు యూ బోత్, ధని అండ్ సూర్యతేజ. ఈ సినిమాకు భరతనాట్యం అని పేరు పెట్టారు కాబట్టి అరంగేట్రం చేయబోతున్న సూర్యతేజకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే మహేందర్ నాకు ఒక 30 ఏళ్ళ నుంచి మిత్రుడు. సో ఆయనకు కూడా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్లకి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే వివేక్ సాగర్ గారు, ఆయనతో ఎప్పుడు పనిచేసినా ఛాలెంజింగ్గా ఉంటుంది. చాలా టిపికల్ కాంపోజిషన్స్ అవి వినడానికి బాగుంటాయి, రాసేటప్పుడు చాలా కష్టపడాల్సి వస్తుంది దాంట్లో ఏదైనా ఆత్మని పొందుపరచడానికి. బట్ ఛాలెంజింగ్గా ఉంటుంది. అండ్ ఇంత మంచి పాట రాయించినందుకు మహేందర్ గారికి, వివేక్ సాగర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ భట్ల గారు. అలాగే సినిమాలో చాలా మంది డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. లైక్ హర్షవర్ధన్ గారు, వైవా హర్ష గారు, సలీం ఫేకు గారు అండ్ అజయ్ ఘోష్ గారు కూడా చాలా మంచి క్యారెక్టర్ చేశారు. ఈ అజయ్ ఘోష్ గారు ఏమిటో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వచ్చినట్టే ఉంటారు, కానీ ముందరికి రారు, ఎక్కడో వెనకాల తిరుగుతూ ఉంటారు. అదేమిటో నా కంట పడుతూ ఉంటాడు ఆయన. పోనీ నేను పిలిచానే అనుకోండి, ఓ అమ్మ పిలిచేసావా నువ్వు అంటారు. నేను పిలవలేదు మిమ్మల్ని, మీరు వాకింగ్కి వచ్చారు రామానాయుడు స్టూడియోస్కి, నాకు అర్థమవుతుంది. ఓకే తర్వాత పిలుస్తాను, కమింగ్ అప్. అదిగో చూసారా, మీరు ఎక్కడ దాక్కోలేరు. మీరు ఎక్కడ దాక్కున్నా మేము మిమ్మల్ని వెలుగులోకి తీసుకొని వస్తాం. ఏమంటే మీరు మాట్లాడడానికి వస్తున్నారా, నన్ను కొట్టడానికి వస్తున్నారా? ఐ నో కరాటే, కుంఫు, భరతనాట్యం. ప్లీజ్ బోన్, ఐ వాంట్ ప్రొటెక్షన్ ప్లీజ్. అదిగో మొదలెట్టారు. నేను పిలవలేదండి, మీరు వచ్చారు, మీరు రామానాయుడు స్టూడియోలో వాకింగ్కి వచ్చారని చెప్తున్నా అంతే. అందరికి నమస్కారం అబ్బాయి. మా వాడు ఇక్కడే ఉన్నాడు, మా అబ్బాయి, మా కృష్ణుడు. ఇంకా మేడం గారు నమస్కారం. ఇంకెవరు ఆయన డైరెక్టర్ అంటే ఓకే. మేడం గారు, ప్రొడ్యూసర్ గారు, ఏదామా అవా నమస్తే. ఇక్కడ ఆడ ఉన్నాడు మా వాడు. అందరికి నమస్కారం అండి. ఈ సినిమాలో నాది చిన్న క్యారెక్టరు. ఈ క్యారెక్టర్ చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా నాకు మహేందర్ అనే కుర్రోడు డైరెక్టరు, ఆయన మాట తీరు, ఆయన పద్ధతి ఇవన్నీ నచ్చి ఏం క్యారెక్టర్ ఏమని అడగకుండా వచ్చి చేసి వెళ్ళా. కొందరు ఉంటారు కట్టిరిసి పెట్టినట్టు ఉంటుంది మాట్లాడుతుంటే. వందల నమ్రత నేర్చుకుంటారా బాబా అంట. డైరెక్టర్ అనేవాడు ఆర్టిస్టులకి ఆయన ప్రేమించాలా, పోయి మాట్లాడాలి. అయ్యో నువ్వు ఇక్కడే ఉండవా సామె, నేను అరే ఏంది సరే ఇవన్నీ ఓకే. కానీ సినిమా బాగొచ్చింది. ఇక మా అన్న హర్ష అన్న ఉన్నాడంటే ఇకనేమి. ఇంకో కారణం ఆయన కూడా ఒక కారణం. ప్లస్ మీ నాయన ధని ఆయన ఫోన్ చేశాడు, అయ్యా పిల్లోడు హీరోకి ఇదవుతున్నాడు అనేసరికి ఏందని కూడా నేనేం అడగను. కానీ సో సినిమా బాగొచ్చింది. పిల్లోడు మంచి విషయం గల్లోడు, ఆ హీరో కానీ డైరెక్టర్ కానీ మంచి విషయం గల్లోళ్ళు. చేసేటప్పుడు తెలిసిపోయిద్ది అది ఉప్పానా పులిహార దద్దోజనమా ఏందనేది. ఏంది సో విషయం ఉందండి సినిమాలో. 5వ తారీఖున రిలీజ్ అయ్యా. కాబట్టి అందరూ కూడా థియేటర్లకు వెళ్ళి చూడండి. ఈ చిన్న సినిమాలని ఆదరిస్తేనే పరిశ్రమ 4 కాలాల పాటు పచ్చగా ఉంటుంది. ఆర్టిస్టులు, టెక్నీషియన్లు అందరూ బతుకుతారు. కాబట్టి దీన్ని జనం దగ్గర తీసుకెళ్లాల్సిన బాధ్యత అదిగో మొత్తం ఉన్నారే మా మిత్రులు, ప్రెస్ వాళ్ళు, వీడియో మిత్రులు, అదే ఎలక్ట్రానిక్ మీడియా, వాళ్ళందరూ మిత్రులందరికీ నమస్కారం చేసి చెప్పుకుంటున్నాను. ఇంకేం మాట్లాడాలి, ఏమమ్మా అయిపోయింది. కాబట్టి అందరు కూడా 5వ తారీఖు థియేటర్లో రిలీజ్ అయ్యే భరతనాట్యం, ఇందాక అన్నారే మళ్ళీ నన్ను అడగమే, భరతనాట్యం నాకు జీవితం బాగా నేర్పింది. ఆడిచింది భరతనాట్యం, ఆడిచింది కాబట్టి బాగుపడ్డా కొద్దో గొప్ప. ఏంది కాబట్టి అందరికీ నమస్కారం అండి. సెలవు. నాకు కొంచెం పని ఉండి తొందరగా మాట్లాడమని అన్నాను, మీరు ఏమనుకోమాకండి. అది అసలు నేను అనుకోనే లేదు అలా.
కానీ ఇప్పుడు అసలు నేను ఆడ ఉంటే ఎవరు చెప్పింది నీకు? ఆయన ఏడి అలా అవుట్ అయినా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సింగ్ ఎవరైనా చెప్పాలా? లైట్ కొట్టింది అక్కడ మామూలుగానే. తక్కువని అసలు. సరే అయితే కాదు ఒక క్వశ్చన్, ఇప్పుడు జీవితంలో భరతనాట్యం ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు జీవితం గురించి? ప్రతి ఓడికి నేర్పిద్దమ్మా జీవితం భరతనాట్యం చేయటమా అది అంతే, ఎవరి భరతనాట్యం వాళ్ళదేనండి. అంతే. ఓకే, ఆ మైక్ ఇచ్చేసారండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సినిమా ఏప్రిల్ 5వ తారీఖున థియేటర్లో విడుదలవుతుంది. సినిమా రిలేటెడ్ మేకింగ్ వీడియో ఒకసారి చూద్దాం. లెట్స్ హ్యావ్ ద మేకింగ్ వీడియో ఆఫ్ భరతనాట్యం ప్లీజ్. ఓకే, సో మేకింగ్ వీడియోలోనే తెలిసిపోయింది మనకి కొంత గ్లిమ్సెస్ ఆఫ్ ద మూవీ. అండ్ ఏప్రిల్ తారీఖున డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లింగ్ కామెడీ మూవీ భరతనాట్యం. అండ్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి అభిషేక్ అగర్వాల్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ సార్ అండ్ టు ఆల్ అవర్ గెస్ట్స్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ప్రత్యేక అతిథిగా ఇక్కడికి వచ్చేసినటువంటి నిర్మాత శ్రీ లగడపాటి శ్రీధర్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అండ్ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చాలా ప్యాషనెట్ టువర్డ్స్ ఫిల్మ్ మేకింగ్ లగడపాటి శ్రీధర్ గారు, వారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. సినిమా డిఓపి వెంకట్ ఆర్ శాకమూరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కలర్ ఫోటో లాంటి మూవీని, అలాగే రైటర్ పద్మభూషణ్ అండ్ ఇప్పుడు ఈ సినిమాని మనకు అందిస్తున్నటువంటి వెంకట్ గారు, త్రూ ద లెన్స్ ఆఫ్ వెంకట్ శాకమూరి అని. ఇన్ఫ్యాక్ట్ మనకి ట్రైలర్లో కూడా అన్ని డిఫరెంట్గా రాశారు. ద ట్రెజర్ ఆఫ్ పాయల్ గారు అని, కన్స్ట్రక్టెడ్ బై మహేంద్ర గారు అని డిఫరెంట్ టైటిల్స్ పెట్టారు. అండ్ అలాంగ్ విత్ యాల్ ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ పోస్టర్ డిజైనింగ్లో తనకంటూ ఒక స్పెషల్ టాలెంట్ని, ఒక స్పెషల్ పొటెన్షియల్ని, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ లైక్ నాసామి రంగా, కేజీఎఫ్, ఆ ఒక సినిమా పేరు చెప్తే చాలు పాన్ ఇండియా మొత్తం ఆ పోస్టరే తిరిగింది. ధని ఏలే గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారి అబ్బాయిని ఈ సినిమా ద్వారా హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ఈ శుభతరుణంలో వారికి శుభాకాంక్షల్ని తెలియచెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అండ్ ఎస్ శ్రీధర్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఐ వాంట్ కంగ్రాచులేట్ ది ప్రొడ్యూసర్ పాయల్ గారు ఫర్ మేకింగ్ దిస్ స్మాల్ మూవీ విచ్ విల్ టర్న్ అవుట్ టు బి అ వెరీ బిగ్ మూవీ ఆఫ్టర్ రిలీజ్ అనుకుంటున్నా. ఇట్స్ ఎ థ్రిల్లర్ జానర్ అని చెప్పారు. అండ్ దానికి తోడు డైరెక్టర్ మహేంద్ర గారి దొరసాని సినిమా చూస్తూ జరిగింది. ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ మూవీస్ అండి ఆఫ్ లేట్ అప్పుడు చూసిన సినిమాల్లో. అండ్ ఇట్స్ వెరీ గుడ్ టెక్నీషియన్ అండ్ ఐ కుడ్ సీ ద టెక్నికల్ వాల్యూస్ ఇన్ దిస్ మూవీ ఆల్సో. సో సినిమా టైటిల్ దగ్గర నుంచి పోస్టర్ డిజైన్స్ అయితే ట్రైలర్లో ఒక ఎనర్జీ, ఒక భరతనాట్యం అనేది ధని గారు పోస్టర్ డిజైన్స్ కాబట్టి దాంట్లోనే ఒక ఎనర్జీ పట్టుకొచ్చారు. భరతనాట్యంలో ఉండాల్సిన ఎనర్జీ పోస్టర్స్లో కూడా ఉంది ధని. ఐఎమ్ షూర్ ఇట్ విల్ బి రియలీ బ్రింగ్ ఇన్ లాట్ ఆఫ్ ఫుట్ ఫాల్స్. ఐ బాల్స్ అయితే ప్రస్తుతానికైతే టర్న్ అయినాయి. అండ్ మై బెస్ట్ విషెస్ టు సూర్యతేజ్, ఎందుకంటే ఐ నో హిమ్ ఫ్రమ్ ద డేస్ హీ వాజ్ హెల్పింగ్ హిస్ డాడ్ అనమాట. ఈజ్ అ ఫెంటాస్టిక్ పెయింటర్ కూడా అండి, ఆర్టిస్ట్ కూడా. సో కళాకారుడు. ఇప్పుడు ఇంతకుముందు యూస్ టు డూ పెయింటింగ్స్. ఇప్పుడు అలాంటి ఆయన ఈ సినిమాను ఒక పెయింటింగ్ లాగా తీర్చిదిద్దుంటారని నేను ఆశిస్తే కెరియర్ అనమాట దొరసాని చూసినాక. మళ్ళీ ఈ సినిమాతో ఒక మంచి సినిమాలు, ఇంకా ఎన్నో మంచి సినిమాలు తీస్తారని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు త్రూ ద లెన్స్ చూస్తూ ఉంటారు కాబట్టి యూ కెన్ ఐడెంటిఫై బ్యూటీ వెరీ ఫాస్ట్. సో ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్ళల్లో కల్లా హూ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అని మీరు చెప్పగలరు? ఈ కాంపిటీషన్లో ఎవరెవరు ఉన్నారంటే జీవిత రాజశేఖర్ గారు, శివాత్మిక, పాయల్ గారు, అలాగే మీనాక్షి అండ్ ఆఫ్ కోర్స్ నేనున్నాను. మీ లెన్స్ కళ్ళతో చెప్పండి, పర్లేదు. ఇందులో అసలు డోంట్ బీ బయాస్డ్, యూ కెన్ బీ ఫ్రీ, చెప్పండి. ఇట్స్ ఓకే. కానీ మీరు తర్వాత ఏదో ఒక ఈవెంట్లో నాకు కనిపిస్తారు, గుర్తుపెట్టుకోండి. కానీ ఫ్రీగా ఉండండి, ఇట్స్ ఓకే, యూ కెన్ బీ ఫ్రీ. అందరూ బాగున్నారు మ్యామ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మళ్ళీ కనిపిస్తారుగా ఇంకో ఈవెంట్లో. సార్ రండి సార్, ధనియాల గారు, మీ అబ్బాయి సినిమా మీరు మాట్లాడాల్సిందే. జనరల్లీ ఏంటంటే ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయినా సరే మాకు లిరిక్ రైటర్లు కనిపిస్తూ ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కనిపిస్తారు, డిఓపి, ఎడిటర్ వరకు. కానీ మాకు పోస్టర్ డిజైన్ చేసి సినిమా ఫస్ట్ ఇలా ఉంది అని దాని కాన్సెప్ట్ని జనాల్లోకి తీసుకెళ్లేటువంటి తొలి వ్యక్తి మీరే. అంటే ఒక సినిమా, ఒక కేజీఎఫ్ లాంటి సినిమా ఫీల్ ఏంటి, దాని కంటెంట్ ఏంటి రాబోతుంది అనేది ఫస్ట్ తీసుకొని వెళ్ళేటువంటి వ్యక్తి మీరే. అలాంటిది మీరు చాలా అరుదుగా మాకు కనిపిస్తూ ఉంటారు, ఒకలో చెప్పాలంటే దొరుకుతూ ఉంటారు. సో ఈరోజు మిమ్మల్ని ఫస్ట్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికి నమస్కారం. నాకు పెద్దగా మాట్లాడడం రాదు, ఏమనుకోవద్దు తప్పులుంటే. ముందుగా సుమ గారికి మేము రిక్వెస్ట్ చేసిన వెంటనే మీరు రిలీజ్ ఈవెంట్ అండ్ ఇంటర్వ్యూకి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నా వృత్తి ఇది సార్, ఇప్పుడు మీరు రిక్వెస్ట్ చేసి పాట పాడించాలంటే నేను కష్టపడాలి, కానీ మీరు వృత్తి అయినా కానీ సాటిస్ఫాక్షన్ ఉండాలి కదండి, మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందరికి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, లుకింగ్ ఫార్వర్డ్ టు ద మూవీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అట్లే ముందుగా మా ప్రొడ్యూసర్స్ పాయల్ గారికి, హితేష్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.
వాళ్ళు చాలా అసలు ఎక్కడ వెనుకాడకుండా క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక మంచి సినిమా తీసినందుకు వాళ్ళకు, మా అబ్బాయితో తీసినందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అట్లాగే కేవీఆర్ మహేంద్ర గారు, ఆయన సెకండ్ సినిమా మా సినిమా ఒప్పుకున్నందుకు ఆయన కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే మా టెక్నీషియన్స్ అందరూ, భాస్కర్ భట్ల గారు, అనంత్ శ్రీరామ్ గారు, కాసార్ల శ్యామ్ గారు, అట్లాగే సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అట్లాగే కెమెరామెన్ వెంకట్ శాఖమూరి గారికి, ఎడిటర్ రవితేజ గిరిజాల గారికి, వివేక్ సాగర్ గారికి, టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరికీ, హర్షవర్ధన్ గారికి, అజయ్ ఘోష్ గారికి, వైవా హర్ష గారికి, పేరున కృష్ణుడు గారికి, అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడి మా ఆహ్వానం మన్నించి వచ్చిన డైరెక్టర్ నవదీప్ గారికి, అట్లాగే డైరెక్టర్ రాసుకున్నా నవదీప్ గారికి, అట్లాగే కొందరు రాలేకపోయారు, సారీ ఏమనుకోవద్దు. అట్లాగే సార్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఎంత పెద్ద డాక్టర్ అయినా సరే ఒకవేళ వాళ్ళ అబ్బాయికి సర్జరీ చేయాలి అంటే ఒక చిన్న టెన్షన్ ఉంటుంది. అలాగే మీకు ఎన్నో సినిమాలు పోస్టర్ డిజైనింగ్ చేసినటువంటి మీకు మీ అబ్బాయి సినిమా పోస్టర్ డిజైన్ అనేసరికల్లా ఆ ఫీల్ ఎలా ఉండింది? ఫీల్ రెగ్యులర్ అంటే నేను చాలా సినిమాలు చేసినాను కదండి, ఫీల్ ఏం లేదు పెద్ద. నిజంగా ఇప్పటివరకు 350 ఫిల్మ్స్ అట్లా చేశాను కదా. నాన్నేంటి నేనేదో చాలా ఫీల్తో చెప్తారని ఎక్స్పెక్ట్ చేసి 2 RR బీట్స్ ఎక్స్పెక్ట్ చేశానే. ఓకే, థ్యాంక్ యూ. శ్రీరామ్ ఆదిత్య గారికి, నవదీప్ గారికి, విరించి వర్మ గారికి, రామ్ నారాయణ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తూ, జీవిత గారి కూతురు వారికి, అట్లాగే అభిషేక్ అగర్వాల్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలని ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. వి లవ్ యువర్ పోస్టర్స్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సినిమాలో వివేక్ సాగర్ గారు కంపోజ్ చేసిన మెలడీ సాంగ్ ఒకటి లిరికల్ చూసేసాం ఇందాక. అండ్ ఇప్పుడు ఒక డుగు 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 సాంగ్ పర్ఫార్మెన్స్తో వచ్చేస్తున్నారు ఆన్ స్టేజ్ చిట్టి మాస్టర్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. త్వరగా రండి చిట్టి మాస్టర్ అండ్ టీమ్, లేకపోతే నా దగ్గర 2 క్లాసికల్ డాన్సర్స్ ఉన్నారు, వాళ్ళని దింపేస్తా. రమేష్, వినోద్ రెడీగా ఉండండి. లేదా హర్షవర్ధన్ గారు కూడా క్లాసికల్ డాన్స్లో ఆరితేరున్నారు. రెడీ? థ్యాంక్ యూ సో మచ్. సూపర్ టీమ్, చిట్టి మాస్టర్ అండ్ టీమ్, ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. తీసుకెళ్ళండి. ఆనంద్, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. దొరసాని సినిమా హీరో హీరోయిన్లు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. మన డైరెక్టర్ గారి ఫస్ట్ మూవీ డెబ్యూ చేసినటువంటి ఫిల్మ్ హీరో హీరోయిన్స్. అండ్ సెకండ్ మూవీ మన మహేంద్ర గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి సెకండ్ మూవీ ఇది. ఏప్రిల్ 5వ తారీఖున థియేటర్స్కి వెళ్ళి తప్పకుండా చూద్దాము మూవీని. అండ్ అలాగే ఈరోజు ఈ కార్యక్రమం ధనియాలే గారి అబ్బాయి సూర్యతేజ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడని తెలిసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యామాట. కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే తెలిసింది చాలా మంచి సినిమా అవుతుంది అనిపిస్తుంది అన్నమాట. మంచి టైటిల్ భరతనాట్యం, అలాగే టీజర్ కూడా చాలా బాగుంది. సో ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ కొత్త హీరో సూర్యతేజకి ఈ సినిమా మంచి సూపర్ హిట్ కొట్టి మంచి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ మహేంద్ర గారికి, హీరోయిన్ మీనాక్షి అండ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ వెళ్ళిపోయే ముందు నాదో చిన్న కోరిక. చెప్పండి గురించి గారు. మీరు తర్వాత ఒక చిన్న భరతనాట్యం స్టెప్ వేసి చూపిస్తే మాకు చాలా భరతనాట్యమా? ఇందాక మా ఇద్దరు వాళ్ళని చూశారు కదా, నా శిష్యులు ఇద్దరు. అలాగే ఉంటుంది నా భరతనాట్యం కూడా. మా శిష్యులు. నేను చేస్తానండి, కానీ జీవిత గారు నాతో పాటు చేస్తే నేను చేస్తాను. జీవిత గారు చేస్తారు, కానీ శివాత్మిక చేస్తుంది. శివాత్మిక చేస్తుంది, కానీ పాయలు కూడా చేస్తారు. షూర్ అండ్ డెఫినెట్లీ ఐ విల్ వెయిట్ ఫర్ దట్. ఇంతమంది డాన్స్ చూడాల్సి వస్తుందని నేను అనుకుంటున్నాను ఇప్పుడు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్ ఫర్ జితేందర్ రెడ్డి అండి. థ్యాంక్ యూ. అండ్ ఎస్ వివేక్ గారు. Thank you so much. KVR Garu, this will be a great film for you. Wishing the best for the cast and the crew. And Payal Garu, me kuda congratulations. And April 5th, I hope everybody will go and watch the film. Thank you. Thank you so much, Andy. Thank you, everybody. Yes. సూర్యతేజ ఆల్ ద వెరీ బెస్ట్. హీరో అవటంతో పాటు రైటర్ కూడా అయ్యో. వెరీ గ్రేట్. నైస్. థ్యాంక్ యూ.
ఈ మధ్య హీరోలు అందరు రైటర్లు అవుతున్నారు. ఆనంద్ కూడా ఏదో రాస్తున్నాడని నాకు గట్టి నమ్మకం. 2-3 పెన్లు కనిపించాయి నాకు ఇందాక నీ దగ్గర. ఓకే, సో ఇప్పుడు సినిమా మనం ఏప్రిల్ 5వ తారీఖున థియేటర్లో చూస్తాము. బట్ బిఫోర్ దట్ సినిమాకి సంబంధించిన ఒక ఏవి చూసేద్దాం. లెట్స్ హావ్ ద ఏవి ప్లీజ్. భరతనాట్యం అనగానే మనకు గుర్తొచ్చేది డాన్స్. కానీ ఈ టైటిల్ తో ఒక డిఫరెంట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ తో వస్తున్నారు దర్శకుడు కేవీఆర్ మహేంద్ర గారు. 2015లో నిశీధి అనే షార్ట్ ఫిల్మ్ తీసి 39 జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందిన ఫిల్మ్ మేకర్. ఆపై సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు గారి సమర్పణలో మధుర శ్రీధర్ మరియు యాష్ రంగినేని నిర్మాతలుగా రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండను హీరోగా, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ గారి జీవితగారుల కూతురు శివాత్మిక హీరోయిన్ గా దొరసాని మూవీతో గ్రాండ్ లాంచ్ ఇచ్చారు మహేంద్ర గారు. ఒక చక్కని ఫీల్ గుడ్ పోయెట్ మ్యూజికల్ ఫిల్మ్ గా ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఇప్పుడు తనలోని కొత్త యాంగిల్ ని చూపిస్తూ కంప్లీట్ క్రైమ్ కామెడీ మూవీగా భరతనాట్యం అనే ఇంట్రెస్టింగ్ మూవీతో వస్తున్నారు. రెండో సినిమా కూడా తొలి సినిమా లాగానే మరో కొత్త జంటను పరిచయం చేస్తున్నారు. స్టార్ పబ్లిసిటీ డిజైనర్ దనీ ఏలే తనయుడు సూర్యతేజ్ ఏలేని హీరోగా, మీనాక్షి గోస్వామిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. కొత్త వాళ్లతో కొత్త తరహా కథను అందిస్తున్నప్పుడు సరైన సపోర్టింగ్ క్యాస్ట్ కూడా ఉండాలి. అందుకే అజయ్ ఘోష్, హర్షవర్ధన్, వైవా హర్ష, సలీం ఫేకు, టెంపర్ వంశీ ఇలా బలమైన యాక్టర్స్ తో మన ముందుకొస్తున్నారు. ఒక సక్సెస్ఫుల్ దర్శకుడితో అతని విజన్ ని నమ్మి నిర్మాతగా పరిచయం అవుతున్నారు పాయల్ సరాఫ్ గారు. అతి చిన్న వయసులోనే సినిమా మీద ప్యాషన్ తో పిఆర్ ఫిల్మ్స్ బ్యానర్ స్టార్ట్ చేసి భరతనాట్యం మూవీని నిర్మించారు. ఈ ప్రయత్నంలో పాయల్ గారికి వెన్నుండి సహాయ సహకారాలు అందించారు హితేష్ సరాఫ్ గారు. ఫ్యామిలీ అంతా స్టీల్ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్నప్పటికీ సినిమా మీద ఆసక్తితో నిర్మాతగా ఒక లాంగ్ రన్ కోసం తొలి సినిమాకు హై ప్రొడక్షన్ వాల్యూస్ తో తమ సత్తా చాటబోతున్నారు. వివేక్ సాగర్ తెలుగులో ఉన్న డిఫరెంట్ యంగ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. తొలి సినిమా నుండి యూత్ లో ఇతగాడి పాటలకు ఒక క్రేజ్. డైరెక్టర్స్ కి కూడా ఈ వివేక్ కంపోజిషన్ అంటే ఎంతో ఇష్టం. కానీ వివేక్ మాత్రం ఎంతో నచ్చితే కానీ సినిమా చేయడు. కానీ భరతనాట్యం మూవీ కోసం మహేంద్ర గారి కోరిక మేరకు ఒప్పుకోవడమే కాక ఈ డిఫరెంట్ మూవీలో 3 సూపర్ హిట్ సాంగ్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందించి తనదైన మ్యూజిక్ స్టాంపు వేశారు వివేక్ సాగర్. ముచ్చటైన 3 పాటలకు 3 భాషా కోవిదులు భాస్కర్ భట్ల గారు, అనంత్ శ్రీరామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు ఈ 3 రాసిన పాటలు సినిమాకి బలాన్ని అందించాయి. ఒక కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ ఈ 2 మూవీస్ చాలు సినిమాటోగ్రఫర్ వెంకట్ ఆర్ శాఖమూరి గురించి చెప్పడానికి. తన ముందు సినిమాలకు ఏమాత్రం పోలిక లేకుండా డిఫరెంట్ టోన్ అండ్ ఫ్రేమింగ్ తో మనల్ని ఆకట్టుకోబోతున్నారు వెంకట్ గారు. క్రైమ్ కామెడీ జానర్ సినిమాలకు ఎడిటర్ ఒక కీ రోల్. అందుకే తన తొలి సినిమా పెళ్లి చూపుల నుండి మొన్నటి అంటే సుందరం వరకు డిఫరెంట్ మూవీస్ ను తనదైన మార్క్ ఎడిట్ అందించిన రవితేజ, గిరిజాల ఎడిటింగ్ భరతనాట్యానికి ప్రాణం పోసింది. ఇలా సీనియర్ అండ్ వర్సటైల్ టెక్నీషియన్స్ వర్క్ చేసిన మూవీతో డెబ్యూ అవుతున్నాడు సూర్యతేజ్ ఏలే. తండ్రి 300 సినిమాలకు పైగా తన పబ్లిసిటీతో ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్లిన దనీ ఏలే గారి తనయుడు సూర్యతేజ్ దొరసానితో పరిచయమై బేబీతో 100 కోట్ల క్లబ్ లో నిలిచిన ఆనంద్ దేవరకొండల మహేంద్ర గారి హస్తవాసితో సూర్యతేజ్ కూడా అంత సక్సెస్ఫుల్ అవ్వాలని ఆశిద్దాం. ఇక గుజరాత్ అమ్మాయి అయినా కూడా తెలుగులో డెబ్యూ అవుతూ ఎంతో కష్టపడి భరతనాట్యంతో తన లక్ చెక్ చేసుకోబోతోంది మీనాక్షి గోస్వామి. హీరోగా డెబ్యూ అవుతూనే భరతనాట్యం మూవీ కథను అందించారు సూర్యతేజ. అంతేకాదు స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ లో కూడా మహేంద్ర గారితో కలిసి వర్క్ చేశాడు యంగ్ హీరో. తాను చేసిన సినిమాలో ప్రతి పాత్ర డిఫరెంట్ గా ఉండాలనే తాపత్రయం మహేంద్ర గారిది. అందుకే అమృతము నుండి మొన్నటి అలవైకుంఠపురం వరకు ఎన్నో విలక్షణ పాత్రలు వేసిన హర్షవర్ధన్ గారు ఇందులో నెవర్ బిఫోర్ రోల్ లో కనిపిస్తారు. ఇక హీరోతో పాటు ఉంటూ హీరో అయిపోదామనుకునే పాత్రలో మనల్ని కడుపుబ్బ నవ్వించబోతున్నారు మన సుందరం మాస్టర్ వైవా హర్ష. మనందరి గంగవ్వ కూడా డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తారు.
చాలా కాలం తర్వాత ఒక డిఫరెంట్ అండ్ వర్సటైల్ రోల్ తో మూవీలో నటించారు మన వినాయకుడు కృష్ణుడు. ఇంతమంది టాలెంట్ పీపుల్ కలయికతో రాబోతోంది భరతనాట్యం మూవీ. సినిమా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ అనే కాన్సెప్ట్ తో ఆలోచన ఆసక్తిని రేకెత్తిస్తున్న భరతనాట్యం మూవీ సూపర్ సక్సెస్ అవుతుంది అని ఆశిస్తూ విషింగ్ ఆల్ ద బెస్ట్ తో ఎంటైర్ టీమ్ ఆఫ్ భరతనాట్యం. విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ భరతనాట్యం. ఆయన వాయిస్ ఓవర్ నాకు కూడా వచ్చేసినట్టుంది, అంటుకుంది. సో విషింగ్ ద కంప్లీట్ టీమ్ ఆఫ్ భరతనాట్యం. ఏప్రిల్ 5వ తారీఖున థియేటర్లో సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ డైరెక్టర్ శ్రీరామాదిత్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ లాంటి సినిమాల్ని మనకు అందించినటువంటి డైరెక్టర్ శ్రీరామాదిత్య గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. అండ్ అలాగే రామ్ నారాయణ్ గారు, డైరెక్టర్ రామ్ నారాయణ్ గారికి స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు లైలా సినిమాని అందిస్తున్నారు వారు యాజ్ అ డైరెక్టర్, వారికి స్వాగతం. అండ్ దొరసాని సినిమా ప్రొడ్యూసర్ మన మధుర శ్రీధర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రీధర్ గారు, వెరీ వెరీ హ్యాపీ వెల్కమ్ టు యూ అండి. శ్రీరామాదిత్య గారు చెప్పండి, మీకు లైఫ్ ఎప్పుడు మీతో భరతనాట్యం చేయించింది? స్టార్టింగ్లో అండి, అంటే కాలేజ్ డేస్లోనా లేకపోతే మ్యారేజ్ డేస్లోనా? మోస్ట్లీ మ్యారేజ్ డేస్లోనే. అదే పెద్ద న్యూసే కాబట్టి అందరికీ మ్యారేజ్ డేస్లోనే జరుగుతుంది భరతనాట్యం. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ ద విజువల్స్ అండి. నాకు ఇది చూడంగానే నా ఫస్ట్ సినిమా గుర్తొచ్చింది భలే మంచి రోజు. అంటే దిస్ ఇస్ మై ఫేవరెట్ జానర్, క్రైమ్ కామెడీ కానీ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్. ఒకప్పుడు పెద్దవంశీ గారు ఇలా డైరెక్టర్స్ చాలా స్పెసిఫిక్గా డిఫరెంట్ క్యారెక్టర్ డిజైన్స్తో చేసేవాళ్ళు. అలా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కనపడుతుంది. అండ్ మహేంద్ర, ఐ రియలీ లవ్ యువర్ వర్క్ అండి. దొరసాని అంటే వెరీ ఎస్థెటిక్ ఫిల్మ్ మేకర్ యు ఆర్. అండ్ మీరు అలా క్రేజీగా ఒకటి చేస్తున్నారు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ఎలా ఉంటుంది అని. అండ్ హ్యాస్ ఆల్ మై, అంటే నాకు చాలా వెరీ ఇంట్రెస్టింగ్ యాక్టర్స్ అండి. లైక్ హర్షవర్ధన్ గారు, ఆయన ఐ బీ లైక్ హిమ్ వెన్ హీ డస్. ఇందాక అజయ్ ఘోష్ గారు, అలానే కృష్ణుడు గారు, అండ్ హర్ష ఇస్ లుకింగ్ ఫ్యాంటాస్టిక్. అండ్ అబౌవ్ ఆల్ సూర్య, ఆల్ ద వెరీ బెస్ట్. ఐ థింక్ సూర్య ఒక స్టోరీ చెప్పాడు నాకు. అన్న మా ఇద్దరం ఒకటే జిమ్లో ఉండేవాళ్ళం, నేను కూడా అదే జిమ్లో ఉండేవాడిని. సో ఆ జిమ్లోని ఫౌండ్ ప్రొడ్యూసర్ అంట. అండ్ తను కలిసినప్పుడు ఐ రియలీ ఫౌండ్ ఎంత ఎనర్జీ ఉంది, అంటే ఎంత ప్యాషన్ ఉంటే ఒక జిమ్లో కలిసి ఈ సినిమా ఇంత పెద్ద సినిమా ఎక్కించాడంటే కంగ్రాచులేషన్స్ బాయ్. అండ్ I really wish you a very, very bright future. All the very best, Meenakshi. You guys are looking fantastic on screen. Vivek, your music is killer, man. Ante nenu ikkadiki vachinake paatlu vinnanu. Fantastic. They look really nice. And Venkat, damn nice visuals. Raiteja is one of my favorite editors. So I think you have a great team in place. And Daniele garu, thank you so much for inviting me. And you are one of the most sweetest person I have met in the industry. And for a person like you, your son should really be a super successful guy. And this film should be a big, big hit. Thank you. Thank you so much, Aditya garu. Thank you. And Ram Narayan. And wishing the new producer, Payal garu. I think I love your confidence when you're talking. Okay, I really wish you have a big hit. Yeah. Hello, Andy. Hi. Good evening, everyone. Basically, Dhani garu, the most polite person in the industry. ఆయన అబ్బాయి లాంచ్ అవుతున్నాడంటే డెఫినెట్లీ యూనో ఎవ్రీవన్ యాక్చువల్లీ ఆయన చేసిన పోస్టర్స్లో ఆ హీరోస్ కూడా అందరూ సపోర్ట్ చేయడానికి ముందరకు వస్తారని ఆశిస్తున్నాను. అండ్ హోప్ఫుల్లీ ఆల్ ది వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండి. అండ్ ధని గారు, యు ఆర్ వెరీ గ్రేట్ పర్సన్ అండి. ఐ రియలీ లవ్ యూ పర్సనలీ. ఐ రియలీ రెస్పెక్ట్ యూ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అండ్ శ్రీధర్ గారు, your wishes for the team of Bharatanatyam. అందరికీ నమస్తే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఆనంద్ని, శివాత్మికను చూడడం చాలా ఆనందంగా ఉంది నాకు. థ్యాంక్ యూ బ్రదర్, మన దొరసాని టీంని ఇన్వైట్ చేసినందుకు. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. గ్రేట్ మెమరీస్ యాక్చువల్గా. అదే మహేంద్ర వర్క్ నాకు చాలా ఇష్టం. దొరసానిలో తను ఎంత డీటెయిలింగ్గా వర్క్ చేశాడనేది మనందరికీ తెలుసు.
ఆ సినిమా తీసిన మహేంద్ర భరతనాట్యం లాంటి కోకి కామెడీ చేశాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఐ లవ్ ద ట్రైలర్. స్టార్ కాస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్. సో చాలా చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్. సో అండ్ అగైన్ మన ధనియలే గారు అబ్బాయి లాంచ్ అవుతున్నాడంటే యూనో మన ఓన్ పర్సన్ లాంచ్ అవుతున్న ఫీలింగ్. సో సూర్యతేజ, ఐ విష్ యూ గ్రేట్ సక్సెస్ అండ్ మై బెస్ట్ విషెస్ టు కేవీఆర్ మహేంద్ర. మళ్ళీ ఒక మంచి హిట్ కొట్టాలి బ్రదర్. సో మనందరం మళ్ళీ కలిసి పనిచేయాలి. ఓకే, గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు. అండ్ ఎస్, అందరూ ఇందాక నుంచి సినిమా గురించి చెప్పారు. ద కాస్ట్ అండ్ క్రూ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు. ట్రైలర్ మీలో చాలా మంది చూశారు. చూడని వాళ్ళ కోసం ఒకసారి లెట్స్ హ్యావ్ ద ట్రైలర్ ఆఫ్ భరతనాట్యం ప్లీజ్. ఏం పేరు? రాజు సుందరం సార్. ఏం చేస్తుంటావు? డిపార్ట్మెంట్ సార్. డిపార్ట్మెంటా? ఏ స్టేషన్? అంటే అది డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్. ఏడున్నావురా? అమ్మా చెప్పవే. ఈ ఏడాది నీకంతా లక్ష్మీ యోగమేనట. లక్ష్మి యోగమా? ఉన్న దరిద్రం పోతే చాలు. అవు బై, నాకు డౌట్, నువ్వు ఈ దరిద్రం తోటి ఈ లైఫ్ అసలు ఎట్లా అనిపిస్తుందో చెప్పు. ఇట్లా అవలగలేకపోయినా ఈజీ అనుకున్నావు. ఏం రాయటి అది? సిటీలో నేను ఇంకా దందాలో ఉన్న కథలు పడుతున్నావులే. मेरे घर पे तो फोर्स कर रहे शादी के लिए. मिनट की मुन्ना पैर बच्चा पिलो आंटी అని పిలిచాడు. ఎవరు? హీరో. పనేంటో చెప్పు. భరతనాట్యం. ఈ మధ్య సామజవర గమనంట కదా, ఇప్పుడు మణిపురికి మంచి డిమాండ్ ఉంది. నాకు భరతనాట్యమే కావాలి. ఎక్కడ చూపించాల్సిన మన హీరోయిజం కాదు, అక్కడ విలన్ ఎవడున్నాడో తెలియాలి. ఇక్కడ మంచి సాంగ్ పెడితే ఎలా ఉంటుందంటావు? ఈ టెన్షన్ లా గర్ల్ ఫ్రెండ్ అవసరమా నీకు? అది నాకు ఉంచుకోదు సార్. నా చేతిలో జారుకుంటా చూసుకో. నువ్వు సీన్ లో బాగా రాస్తావు అనుకున్నా కానీ ఇలాంటి ప్లానింగ్ లో కూడా వేస్తావు అనుకోలేదు. వేరే వేరే యాంగిల్స్ ఉన్నాయి దాన్ని. ఒక్కసారి నరకడం మొదలు పెడితే శవాలు బాధ పెట్టడానికి శ్మశానాలు కూడా పనికిరావు. నైట్కి నైట్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిపోయినారు. చూడడానికి అమాయకుల్లా ఉన్నావు కానీ నీలో చాలా వైలెన్స్ ఉందమ్మా. అంటే వైలెన్స్ లేకపోతే సినిమాలు ఎవరు చూస్తున్నారు సార్? Cinema is the most beautiful craft in the world. ఇక భరతనాట్యమే. ఇక భరతనాట్యమే ఏప్రిల్ 5న థియేటర్లోకే. అండ్ భరతనాట్యం సినిమాలో ఇందాకే చెప్పారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అమృతం సీరియల్లో చూసాము, చూస్తూనే ఉంటాం. చాలా మందికి ఏంటంటే రోజు దాన్ని ఒకసారి చూసేసుకొని ఎపిసోడ్స్ పడుకోవడం అనేది అలవాటైపోయింది, అంత అడిక్షన్ అమృతం అంటే. అలాంటి మన హర్ష గారు ఇందులో ఫుల్ విలనిజం చూపిస్తున్నారు. హర్షవర్ధన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాక్టర్, రైటర్, డైరెక్టర్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్. లక్కీగా నాట్ యాంకర్, అప్పుడప్పుడు మైక్ దొరికితే యాంకర్ కూడా. అలాగే మన సలీం ఫేకు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మస్త్ అలీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అంగ్రేజ్, హైదరాబాద్ నవాబ్స్, ఇంకా చాలా తెలుగు సినిమాల్లో చేసినటువంటి మన సలీం ఫేకు గారు ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్తో కనిపించబోతున్నారు. వారికి స్వాగతం పలుకుతూ వేదిక పైకి ఆహ్వానించాము. అండ్ మన వెరీ ఓన్ నవదీప్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. గౌతమ్ ఎస్ఎస్సి, చందమామ, అండ్ ఇప్పుడు త్వరలో రాబోతున్నటువంటి లవ్ మౌలి క్రియేటెడ్ అ లాట్ ఆఫ్ క్రేజ్. విషింగ్ హిమ్ సూపర్. సలీం ఫేకు నువ్వు ఇక్కడ ఉండాలని. So I'm doing a lot of Telugu films now, and thank you so much the entire media. And यहाँ पे KVR महेंद्र साहब के हीरो जो है आनंद साहब भी यहाँ पे, हीरोइन भी है, जीविता मैम भी है, आप सब यहाँ पर है. अगर मैं किसी का नाम भूल रहा हूँ तो माफ़ी चाहता हूँ, मगर thank you so much all of you for coming here and encouraging our movie भरतनाट्यम. और हमारी फिल्म याद से देखिए आप लोग. सोमा जी का भी बहुत बहुत शुक्रिया, नहीं तो फिर एक पंच दे देते उन्होंने. सलीम जी, मेरी एक ख्वाहिश है
क्या बात है అసలు అది చెప్తేనే నాకు ఏదో ఒక చాలా పెద్ద ఇది గజల్ పాడేసి हाँ क्या शेर है मैं शेरनी हूँ मैं शेरनी हूँ अच्छा मेरी एक ख्वाहिश है मेरी भी एक फरमाइश है ठीक है मैं पहले बोलती हूँ ఆవిడకి క్వాయిష్ ఒకటే తెలుసు ఫర్మాయిష్ తెలియదు తెలియదు ఓకే అదేంటో मेरी ख्वाहिश ये है कि आप मेरे बारे में तेलुगु में एक 5 लफ्ज बोलिए 5 लफ्ज हाँ అంటే ఏమైనా తప్పు మాట్లాడాను కరెక్టే ఓకే అందమైన సుందరి వావ్ పా ఫస్ట్ నిజం చెప్పేశారు ఆ ఒక్క మాటతో మీ పేరు చెప్పలేదు ఇంకా. నా గురించి కాకపోతే జీవిత గారి గురించి చెప్పారు ఆయన నా గురించే 5 वर्ड एक में आ गए ना मैम अंदమైన సుందరి बोल दिया तो वो एक फिल्म आई थी हाँ उसका टाइम बोलिए జగదేక వీరుడు అతిలోక సుందరి భయ్యా అది రెండే లవ్స్లు తెలుగే కదా లెక్కలు కూడా రాదనుకుంటారు. తెలుగు మాట్లాడుతూ నేర్చుకుంటున్నాను నేను చూసారా మంచిగా మాట్లాడతాను ఓకే 20 लफ्ज हो गए आप बहुत हिंदी में बोल देता हूँ मैं आप बहुत खूबसूरत है आप बहुत होशियार है आप बहुत चालाक है ఫైనలీ 420 అంటాడే ఏంటి నన్ను आप बहुत खतरनाक है ఏ आप चिंदिया है अंगार है बारूद है जबरदस्त है వాటన్నిటినీ కలిపి మీతో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు అతను. అది बस है बस है ना बहुत सुन लिया आज जी जी बस मेरा पेट भर गया मेरा लिवर भी नहीं नहीं थैंक यू है थैंक यू सो मच है आप इलेक्ट्रिसिटी है आप मैं इलेक्ट्रिसिटी क्या बात मैं ट्रांसफार्मर हूँ యా థ్యాంక్ యూ అడిగినందుకు ఒకసారి నవదీప్ గారు కాదు ఆయనకి ఇద్దామా మీ ఇద్దరిలో కల్లా సీనియర్ మనందరికన్నా సీనియర్ హర్షనే కాబట్టి వయసులో ఒకసారి ఇక్కడ రండి హర్ష గారు ఇలా వైస్ టాపిక్ వస్తుంది అనుకోలేదు చెప్పండి. ఇట్స్ అ వెరీ వైస్ టాపిక్ వైస్ టాపిక్ నైస్ టాపిక్ yes చెప్పండి ఏంటి మీరు ఇందులో చాలా విలనిజం అసలు హర్షవర్ధన్ అంటే చాలా సాఫ్ట్ అది ఒరిజినల్ క్యారెక్టర్ ఇందులో పెట్టారు డైరెక్టర్ గారు. అందరికీ నమస్కారం అండి. సుమ గారికి ఒక విషయం ఫస్ట్ చెప్పాలనుకుంటున్నాను సభాముఖంగా. మామూలుగా ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు లాస్ట్లో ప్రేక్షకులు మీరు చప్పట్లు కొట్టాలి అని అడగడం జరుగుతుంది. దానికి 2 కేటగిరీస్. ఒకటి విషయం లేనోళ్ళు, అంటే వాళ్ళు ఏం మాట్లాడినా ఎవరు చప్పట్లు కొట్టరు అనమాట. ఇప్పుడు నాకు కొట్టినట్టు మీరు అది కొట్టారా. రెండోది ఏంటంటే ఎప్పుడు ఆపుతారో స్పీచ్ తెలియని వాళ్ళు కొట్టరు చప్పట్లు. సుమా గారు ఆ కేటగిరీ. సో ఇంకా మాట్లాడతారేమో అని చెప్పి అందరు సైలెంట్గా ఉన్నారు తప్ప మీ అభిమానులందరినీ మీరు తక్కువగా అంచనా వేశారు సుమ గారు. వాళ్ళు నన్ను చూసి అవాక్కైపోయి చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయి ఉన్నారు. హర్ష మన పక్క ఫ్లాట్ లోనే ఉన్నారు, జాగ్రత్త. ఆవిడ పొగిడే అవకాశం పక్క వాళ్ళకి ఎవరు. ఈ సినిమా టైటిల్ కి నాకు ఉన్న సంబంధం ఆవిడకన్నా బాగా ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆ భర్త గారు ఆడించే నాట్యంలో మేము అందరం చాలా మందిలో నేను ఒక్కడిని. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్లో దొరసాని టీంని చూడటం చాలా సంతోషంగా ఉంది. ఆనంద్ అండ్ శివాత్మిక అండ్ అఫ్ కోర్స్ మా ప్రొడ్యూసర్ గారు మధురసేతు గారు. సో కేవీఆర్ గారు అంటే నాకు ఆ సినిమా నుంచే అఫ్ కోర్స్ ఎవరికైనా ఇష్టం. అటువంటి సినిమాలో నేను చేయలేకపోయినా ఫీలింగ్ ఆ మూవీ చూసినప్పుడు నాకు కలిగింది. సో ఆ నెక్స్ట్ ఫిల్మ్లో నా ఛాన్స్ దొరికింది అనేటప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ మా ఇంటికి వచ్చారు, స్టోరీ చెప్తా అంటే చాలా సిన్సియర్గా వింటున్నా. ఇందులో మీరు విలన్ అని కూడా అన్నారు. అబ్బా అదిరిపోయింది. ఇలాంటి ఇతను ఇంత సీరియస్ డైరెక్టర్ ఫిల్మ్లో విలన్గా చేయడం అంటే చాలా మంచి విషయం, థ్యాంక్ గాడ్ అనుకున్నాను. అక్కడి నుంచి ఆయన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశారు. అప్పుడు స్టార్ట్ అయిందండి నరకం. నాకేమో నవ్వు వస్తుంది, ఆయన ఏమో చాలా సీరియస్గా చెప్తున్నారు. ఇది చాలా సీరియస్ ఫిల్మ్ అని అనుకుంటున్నాను. సో ఆ టైంలో నవ్వకూడదని నవ్వు కంట్రోల్ చేసుకుంటే ఇంకా నా వల్ల కాక సార్ ఈ సీన్లు ఏంటి ఇలా ఉన్నాయి నవ్వు వస్తుందంటే ఇది కామెడీ ఫిల్మ్ అన్నాడు. ఇది ఫస్ట్ జర్క్. సో ఇంత సీరియస్ డైరెక్టర్ దగ్గర నుంచి ఇంత ఎంటర్టైనింగ్ ఫిల్మ్ వస్తుందని అప్పుడు నేను అనుకున్నట్టే ఇప్పుడు చాలామంది అనుకోరు. వాళ్ళందరికీ ఈ ఫిల్మ్ పెద్ద సర్ప్రైజ్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేసిన అంటే తను హీరో కింద చెప్పే కన్నా ముందు ఏంటంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో తను ఎలా బయటికి రావాలి, ఎలాగ నిలదొక్కోవాలి, వాళ్ళ నాన్నగారు పేరు దనియేల గారి పేరు ఎలా నిలబెట్టాలి అన్న దాని మీద చాలా పెద్ద ప్లాన్ వేసుకొని వచ్చాడు. అదేంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటారు కదా, అలాగా అతనే స్టోరీ రాసుకొని స్క్రీన్ ప్లేలో కూడా వర్క్ చేసి ఆ విధంగా చాలా బాగా మంచి సర్ప్రైజ్ ఇచ్చాడు అబ్బాయి. తన రైటర్ కూడా తెలిసిందే. నాకు రైటర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ అప్రిసియేషన్ దానికి ఇస్తున్నాను. అండ్ చాలా విచిత్రం ఏంటంటే ఇటువంటి ఫిల్మ్స్లో చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ అదేదో ప్యాడింగ్ కోసం చాలామంది పెట్టేస్తుంటారు నోటెడ్ యాక్టర్స్ అందరినీ. కానీ ఇందులో కనిపించే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా సిగ్నేచర్ ఉండటం అన్నది ఈ కథలో ఉన్న ప్రత్యేకత. అందుకే ఈ సినిమా నాకు చాలా ఇష్టమైంది.
అండ్ మోరోవర్ ఈ సినిమా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇదో మ్యూజికల్ ఫిల్మ్ అని కూడా నాకు వివేక్ సాగర్ ఎందుకు పెట్టారో అర్థమైంది. సాంగ్స్ వర్ రియల్లీ సర్ప్రైజింగ్ కేవీఆర్ గారు, నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు కూడా ఇది సర్ప్రైజింగ్ ఉంది. అలాగే భరతనాట్యం అంటే ఏంటి అన్న క్యూరియాసిటీ అందరిలో బాగా డెవలప్ అయింది. డెఫినెట్గా వాళ్ళందరికీ ఈ సినిమాలో మంచి దాని మీనింగ్ తెలుస్తుందని నమ్ముతున్నాను. ఐ విష్ పాయల్ గారు ప్రొడ్యూసర్, ఆవిడని చాలామంది పని కట్టుకుని ప్రొడ్యూసర్ పరిచయం చెప్తే హీరోయిన్ అనుకుంటున్నారు. అండ్ సచ్ ఎ వండర్ఫుల్ టీమ్. అసలు స్ట్రెస్ అన్నది లేకుండా ఇందాక ఆదిత్య గారు చెప్పినట్టు ఆవిడ కాన్ఫిడెంట్గా రిప్లై అవి ఇస్తుంటే ఆ స్ట్రెస్ అన్నది లేకుండా చేశారంటే సినిమా ఎంత బాగా వచ్చింది అన్నది అక్కడ అర్థమైపోతుంది. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అండ్ దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చిన మేడం జీవిత గారికి అందరికీ ప్రేరణ అండ్ మై పర్సనల్ ఫేవరెట్ యాక్టర్ నవదీప్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు. ఒక పాటతో ఏమైనా ఎండ్ చేస్తారేమో అనుకున్నాను. భరతనాట్యం అందరూ నాట్యం అంటున్నారు, ఏదైనా ఒక సాంగ్ అట్లా పాట పాడితే ఎండ్ అయిపోతుందని చేయట్లేదండి. మీరు పాట పాడితే ఎండ్ అవ్వదు, నేను పాట పాడితే ఎండ్ అవుతుంది. ఎనీవే థ్యాంక్ యూ. నవదీప్ గారు ప్లీజ్. సుమం ప్రతి సుమం సుమం ఆ పాట ఎక్స్పెక్ట్ చేసి అడిగారు, పాడేద్దాం. ఇంతే పాడారు కాబట్టి కాపీరైట్ ఇష్యూస్ ఏమి ఉండవు. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్ ప్రొసీడ్. మీకేమనిపిస్తుంది భరతనాట్యం మూవీ? యాక్చువల్లీ బిఫోర్ అంటే పొద్దున ధని గారు ఫోన్ చేసినప్పుడు నిన్న ఐ సా ద ట్రైలర్ అండి. ఐ థాట్ ఇట్స్ వెరీ క్వర్కీ అండ్ ఫస్ట్ షాట్లో నీ పేరు రాజు సుందరం అన్న దగ్గర నుంచే ఐ బీన్ లాఫింగ్ అబౌట్ ఇట్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఫన్ ఫిల్మ్. ఇట్ ఆల్రెడీ లుక్స్ లైక్ దట్. అండ్ మహేంద్ర గారు వెన్ ఐ సా దొరసాని విజువల్స్ ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఎస్థెటిక్ అండి. అంటే మీ నుంచి సెకండ్ ఇది కంప్లీట్ డిఫరెంట్ జానర్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్ సార్, ఇట్ లుక్స్ వెరీ నైస్. అండ్ టీమ్ మొత్తం అంటే ఆల్రెడీ అంటే మనకి కొన్ని ట్రైలర్స్ చూసినప్పుడు ఒక వైబ్ అర్థం అవుతుందండి. ఆ వైబ్ డెఫినెట్లీ ఉంది సినిమాలో. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. అండ్ నేను ఇన్ని సంవత్సరాలు తెలియక జిమ్కి వెళ్ళి మామూలుగా వర్కౌట్ చేస్తున్నాను, కానీ ఇలా వర్కౌట్ చేయాలని తెలియలేదు నాకు. రేపు నుంచి నా టార్గెట్ వేరే జిమ్లో నేను కూడా ఓ ప్రొడ్యూసర్ని ఎత్తుకుంటాను. నేను ఒక డైరెక్టర్ కోసం చూస్తాను జిమ్లో. వివేక్ సాగర్ గారి మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే చాలా పెక్యులర్గా ఉంటుంది. అంటే ఓల్డ్ స్టైల్ రెట్రో పాట లాగే ఉంటుంది, కానీ సౌండింగ్ అలా ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ మోడర్న్. సో ఐ రియలీ లైక్ ఇట్. ఇందాక వచ్చిన ఫస్ట్ సాంగ్ కూడా చాలా బాగుంది. సో ఐ విష్ ద టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీరు ఇందాక అడిగారు కదా భరతనాట్యం ఏంటని. భరతనాట్యం అనేది మామూలుగా ప్రతి మనిషికి ఒక లైఫ్లో ఏదో ఒక యాంగిల్ నుంచి వస్తుందండి. మన సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ అంటే ప్రతి ఫ్రైడే కథలు జీవితాలు మారిపోతాయి, ఎటు నుంచి ఏమొస్తుందో తెలియదు, ఎలా మారిపోతుంది జీవితం అనేది తెలియదు. సో ఒక భరతనాట్యమే కాదు, కథక్, కూచిపూడి, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ డాన్స్ అన్నీ వేపిస్తుంది మన ఇండస్ట్రీ. కానీ ఇందాక కాసరల్ గారు అన్నట్టు మన టైం వచ్చే వరకు గమ్మున ఉండాలనేది గుర్తుపెట్టుకొని మనం ఫోకస్తో పని చేస్తే డెఫినెట్గా ఎవ్రీబడి అంటే ఒక గుడ్ ఇంటెన్షన్తో ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్గా అందరికీ ఒక బ్రేక్ వస్తుంది. సో సరఫ్ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ స్టీల్ లాగే ఒక మంచి ఫౌండేషన్ అవుతుంది ఈ సినిమా అని నేను కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సుమ గారికి ఎక్స్ట్రా థ్యాంక్ యూ. నా కిడ్నీ మీద పంచలేస్తారు మీరు. అది మన టైం వచ్చేంత వరకు గమ్మున ఉండాలనే పాలసీని నేను ఫాలో అయ్యి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేదని. మీకు అది రివర్స్ అండి. అది మీకు అది రివర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సలీం పేకు గారిని జాగ్రత్తగా తీసుకెళ్లవలసిందిగా హర్షవర్ధన్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లీజ్ ఎస్కాట్ హిమ్. థ్యాంక్ యూ. ఇందాకటి నుంచి ఆల్ మెన్ ఆన్ స్టేజ్, అఫ్ కోర్స్ ఐఎమ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఆన్ స్టేజ్ అనుకోండి, బట్ స్టిల్ ఏమిటో ఒక చిన్న కళ మిస్ అవుతుంది మనకి. కాబట్టి ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము ఆర్ ప్రొడ్యూసర్ పాయల్ షరాఫ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాతో ప్రొడ్యూసర్గా మారి ఆ బాధ్యతలన్నింటినీ చేపట్టి చాలా సమర్థవంతంగా సినిమా మొత్తం కంప్లీట్ చేసి ఈ రోజున ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మనందరినీ ఇన్వైట్ చేసినటువంటి పాయల్ గారికి హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. అలాగే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతున్నటువంటి మీనాక్షి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, ఇందాకే ముద్దుగా తన తెలుగు మాటలని విన్నాము. గుజరాత్ అమ్మాయి, రాజస్థాన్ అమ్మాయి, ఇందాక ఎవరు గుజరాత్ అన్నారేంటి? దే డోంట్ నో అబౌట్ జియోగ్రఫీ. ఓకే, సో రాజస్థాన్ అమ్మాయి మీనాక్షికి స్వాగతం పలుకుతున్నాము అండ్ హార్టీ వెల్కమ్ టు టాలీవుడ్. అలాగే దొరసాని సినిమాతో మనందరి మనసుల్లోనూ స్థానాన్ని సంపాదించుకున్నటువంటి శివాత్మిక టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే రంగమార్తాండలో కూడా షీ గేవ్ అ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఇన్వైటింగ్ హర్ ఆన్ స్టేజ్. ఈరోజు ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసినటువంటి శివాత్మిక, వెరీ వెరీ హార్టీ వెల్కమ్.
అండ్ మా అందరికీ చాలా పెద్ద ఇన్స్పిరేషన్ ఆవిడ చేసేటువంటి పనుల ద్వారా, ఆవిడ మాట్లాడేటువంటి మాటల ద్వారా, ఆవిడ చూపించేటువంటి బోల్డ్నెస్ ద్వారా. నాట్ ఓన్లీ అన్ యాక్ట్రెస్, డైరెక్టర్, హోమ్ మేకర్ అండ్ వాట్ నాట్. జీవిత రాజశేఖర్ గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ వచ్చేస్తూ ఉంటాయి జీవిత గారి మాటలన్నీ. అంటే నావి కూడా వస్తూ ఉంటాయి అనుకోండి, బట్ స్ట్రైట్ ఫ్రమ్ ద చెక్ వస్తుంటాయి ఒకసారి. సో విల్ స్టార్ట్. జీవిత గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ భరతనాట్యం టీమ్ అండి. అండ్ లెట్స్ స్టార్ట్ విత్ పాయల్ గారు. మేడం విల్ స్పీక్, బట్ ఫస్ట్ పాయల్ గారు, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బికమింగ్ అ ప్రొడ్యూసర్ బికాస్ యువర్ హస్బెండ్ మెట్ ద హీరో ఇన్ ద జిమ్. Yeah, exactly. That's the story behind that. My husband met hero in the gym and how Bharatnatyam started. Okay, namaskaram andarki. Thank you to each and every guest who are here. Koncham nervous ga unnanu kani okay. Aithe first of all thank you media ikkada undaniki మీ support చాలా చాలా మాకి ముందుకు తీసుకెళ్తుంది. ఎవ్రీ టైం అన్ని ఈవెంట్స్లో మీరు ఆ టైంగా వచ్చి మాకందరికి ఆ కవరేజ్ ఇచ్చి చాలా గ్రేట్ సపోర్ట్ చేస్తారు. ఇంకా అందరు వచ్చిన ఈరోజు చీఫ్ గెస్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. మా ఫస్ట్ మూవీకి ఆ సపోర్ట్ దొరకడం మాకు చాలా ఎనర్జీగా బూస్ట్ ఇచ్చింది. థ్యాంక్ యూ మా పేరెంట్స్కి. మా మదర్ ఇన్లో, మా ఫాదర్ ఇన్లో వచ్చారు ఇక్కడ. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఈ స్టేజ్ మీద నేను ఉండేదాన్ని కాదు. థ్యాంక్ యూ ఫ్యామిలీ, everybody who is here, friends, family, dear ones, అందరికీ థ్యాంక్ యూ. మా మూవీ భరతనాట్యం గురించి ఒక మాట చెప్తాను. ప్లీజ్ చిన్న మూవీ కానీ బ్లాక్ బస్టర్ యాక్టింగ్ ఉంది, ఆర్టిస్ట్ ఉన్నారు. మూవీ ఖచ్చితంగా చూడండి 5th ఏప్రిల్కి. మీ అందరి సపోర్ట్ మాకు చాలా ఆబ్వియస్లీ ముందు తీసుకెళ్తుంది. ఇంకా నా నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి నాకు స్ట్రెంగ్త్ ఇస్తుంది. స్పెషల్ థ్యాంక్స్ టు మై హస్బెండ్ హితేష్ సరాఫ్. ఆయన లేకపోతే నేనేం లేను. థ్యాంక్ యూ సో మచ్ హితేష్ సరాఫ్. ఐ వాంట్ యూ టు కమ్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. హీ నెవర్ కమ్స్ ఆన్ ద స్టేజ్. ఐ వాంట్ యూ టు కమ్ ఆన్ ద స్టేజ్. చెప్పండి సుమా మేడం మీరే. ఏ భర్తకి అంత ధైర్యం ఉండదు. మీరు గట్టిగా చెప్పిన తర్వాత ఆయన రాకుండా ఎక్కడికి వెళ్తారు చెప్పండి. అదిగోండి వచ్చేస్తారు, చూసారా? ఎస్, ఇప్పుడు చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు హితేష్ చెప్తారు. హితేష్ చెప్పండి, జిమ్లో ఏం జరిగింది? చెప్పండి. ఓకే, దట్ ఈస్ అ లాంగ్ స్టోరీ. నెక్స్ట్ సినిమా స్టోరీ, నెక్స్ట్ సినిమా అవ్వదు. నేను ప్రిపేర్ చేసేస్తా ఆయన ఏం మాట్లాడాలో. కానీ ఇప్పటికి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ ఈస్ హియర్ ఫర్ అస్ సపోర్ట్. థ్యాంక్ యూ. అండ్ ఎస్ మీనాక్షి. థ్యాంక్ యూ హితేష్ గారు. ఐ నో ఇంతమంది బ్యూటిఫుల్ ఉమెన్ పక్కన నిల్చోవడం అంటే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందని. ప్లీజ్ బీ సీటెడ్. యా అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఆల్, and I hope you all are having a great time. And firstly, our guest ki thank you for giving us your useful time. And media wala ki chala thank you, because మీ ద్వారా భరతనాట్యం మూవీ ట్రైలర్ టీజర్ కి చాలా సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఉంది. ఈ క్యారెక్టర్, I mean, this character very close to my heart. I hope you like this character and appreciate our work. And Mahendra sir, thank you so much for giving me this opportunity and trusted me. Thank you so much. You are such a wonderful director. I already watched your Dorsani movie, and Anand Garu and Shivatmika Garu, you have done good work in Dorsani, or already you are a great actor also. So, and Payal ma'am and Hitesh sir, thank you so much. It's really good experience working with you. And Surya, thank you. You are a wonderful co-actor, and you taught me few dialogues also. So thank you so much. వాట్ ఈస్ ద డైలాగ్? టెల్. ఏం డైలాగ్? సిగ్గులేదురా నీకు? అనవసరంగా అడిగానేమో, పర్లేదు. 2 డైలాగ్ ఏంటమ్మా? ఓన్లీ 1 డైలాగ్? నో సో మెనీ డైలాగ్స్. వన్ మోర్. అసలు ఏమనుకుంటున్నారు మీరు?
నే నువ్వు అసలు ఏమనుకుంటున్నారు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అది అసలు ఏమనుకుంటున్నావు నువ్వు వెరీ నైస్ క్యూట్ అండ్ మీ థ్యాంక్ యూ ఆల్ ఒక్కసారి నమస్కారం అండ్ సీ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ very very cute and I wish you super success and all the best to you. Yes, oh yes, Payal had something to say. ఐఎమ్ సారీ, లాస్ట్ ట్రైలర్ లాంచ్లో నేను నా హస్బెండ్కి థ్యాంక్ చేయడం మర్చిపోయినాను. ఈరోజు చాలా ఇంపార్టెంట్ పర్సన్కి థ్యాంక్ చేయడం మర్చిపోయినాను, మా డైరెక్టర్ సార్. థ్యాంక్ యూ కేవీఆర్ సార్, మీ సపోర్ట్ ఈ మూవీలో. ఐ మీన్ డైరెక్టరే కాకుండా వేరే పనులు కూడా చూసి మేము న్యూ ప్రొడక్షన్ హౌస్ అలా అనుకొని చాలా సపోర్ట్గా మీరు మాతో స్ట్రెంగ్త్తో నిల్చోబెట్టారు. దానికోసం చాలా చాలా థ్యాంక్ యూ సార్. రియల్లీ యూ ఆర్ అ జెన్యూన్ పర్సన్ అండ్ అ జెన్యూన్లీ అమేజింగ్ డైరెక్టర్. ఐ విష్ యూ అమేజింగ్ ప్రాజెక్ట్స్ ఇన్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ పాయల్ గారు. మనం ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే సక్సెస్ మీట్లో చెప్పుకుందాం, లేదంటే నాకు వాట్సాప్ అయినా చేసేయండి. ఓకే, ఎస్ శివాత్మిక. అందరికీ నమస్కారం అండి. ముందుగా మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు టీం మొత్తానికి చాలా చాలా థ్యాంక్స్. చాలా ఆనందంగా ఉంది ఆనంద్ని, మధుర శ్రీధర్ గారిని, మహేంద్ర గారిని, వాళ్ళు ఇక్కడ అందరినీ చూడడం. ఫస్ట్లీ మహేంద్ర గారు సార్ ఇవాళ ఇక్కడ నిలబడి ఉన్నానంటే అది మీ వల్లే. దొరసాని అన్న పాత్ర ఇచ్చినందుకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగ ఒక సినిమా ఇంత కామెడీతో, ఇంత థ్రిల్లర్, కామెడీ థ్రిల్లర్ అన్న జానర్ మీరు చేయడం నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ సార్. ట్రైలర్ చాలా సరదాగా ఉంది. సో ఐ హోప్ ఈ April 5th అందరూ థియేటర్కి వెళ్ళి భరతనాట్యం చూస్తారని. సూర్యతేజ గారు, మీనాక్షి గారు, హర్షవర్ధన్ గారు, కృష్ణుడు గారు, సలీం గారు, మొత్తం టీం అందరికీ ఐ విష్ యూ గైస్ ద బెస్ట్ ఆఫ్ లక్. సినిమా మంచి సక్సెస్ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుమా గారు ఫర్ ఎంటర్టైనింగ్ అస్ ఆల్వేస్. సో ఎస్, అంతే, తప్పకుండా 5th సినిమా వెళ్ళి చూడండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. దట్ వాజ్ సాఫ్ట్ స్పోకెన్ అన్న దానికి నువ్వు సినానిమ్ లాగా ఉన్నావు, అలా ఉండిందన్నమాట స్పీచ్. వెరీ వెరీ సాఫ్ట్, very very sweet, and wish you super success not only in Telugu, in all the other languages that you are going to do. Thank you. Yes, and Jeevita Rajshekhar garu to please speak. Jeevita garu, very happy moment and ee roju meer kuda ee కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా రావడం. I think blessed are the team of Bharatanatyam. Thank you. No, even I'm చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు యూ ఫర్ యువర్ సన్స్ లాంచ్. ఆ తర్వాత ఇప్పుడే నేను మిమ్మల్ని చూస్తున్నా. థ్యాంక్ యూ. ఐ సా హిస్ వర్క్, అమేజింగ్ పర్ఫార్మెన్స్. మీలాగంటే మీ జీన్స్ అనుకోండి. ప్లీజ్ కంగ్రాచులేట్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. యా, అండ్ ఈ ఈవెంట్కి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా చాలా థ్యాంక్స్ మహేంద్ర గారికి అండ్ ద హోల్ టీమ్కి. And as Shivatmika said, I am so happy to see Anand and Shivatmika, Mahendra garu and Madhura Sridhar garu together, because it was a great journey, Dorsani. And anta manchi cinema. I always Mahendra garu మీ వర్క్ ఎంత నేను ఇష్టపడతారనేది మీకు తెలుసు, because n number of times I would have called him. And he's a great technician, a great director. And అంటే వెరీ ఫ్యూ పీపుల్ మనం ఒక మూవీ స్టార్ట్ చేసేటప్పుడు ఇది కదా, దీనికి ఇలాగ స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి, ఇలాగే చేయాలి అని అనుకుని అది చివరి వరకు చేసేది చాలా మందికి ధైర్యం ఉండదండి. అది మహేంద్ర గారికి ఉంది. దట్స్ వాట్ ఐ సా ఇన్ దొర్సాని. అండ్ సో వాట్ ఎవర్ హీ కన్సీవ్స్, ఆయన ఏదైతే అనుకుంటారో అది తీసుకొస్తారు ఆన్ ద సెల్యులాయిడ్. అండ్ ఒక జిమ్లో ప్రొడ్యూసర్స్ కథ విని అండ్ వాళ్ళని కన్విన్స్ చేసి సినిమా చేయించడం అనేది ఐ థింక్ సూర్య తేజ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ తను యాక్చువల్గా నాకు కూడా ఒక స్టోరీ నరేట్ చేశాడు అప్పుడు రాజశేఖర్ గారి గురించి. అప్పుడు ప్రొడ్యూస్ చేసే సిచ్యువేషన్లో నేను లేను. సో లెట్స్ ఫైండ్ సమ్ గుడ్ ప్రొడ్యూసర్ దెన్ విల్ మీట్ అని చెప్పాను కూడా నేను సూర్య తేజ్కి. అండ్ ఇట్స్ సర్ప్రైజ్. నేను ఇక్కడికి వచ్చేంత వరకు మీరు హీరో అన్నది ఇట్ డిడ్ంట్ స్ట్రైక్ మీ, నాకు అట్లా రిజిస్టర్ కాలే. అండ్ దాని ఏలే గారి గురించి చెప్పొద్దు సార్. మీ సన్ అంటే మా అందరి సన్ లాగా, ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ సన్ లాగానే, బికాస్ his contribution to the Telugu film industry is, we cannot, there will be no words to actually explain or to talk about. So Dani garu and we all, meer enta aithe wish chestu, enta aithe pray chestaro ee success gurinchi, mem andaram kuda ante full hearted ga will be praying for him. And
అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ పాయల్ గారు అండ్ హస్బెండ్ అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ చిన్న సినిమా చేస్తున్నాం అన్నప్పుడు యూనో వీ సీ సమ్ కైండ్ ఆఫ్ ఏ కాంప్రమైజ్ సమ్వేర్ యూనో టెక్నీషియన్స్ విషయంలో కానీ ప్యాడింగ్ ఆర్టిస్ట్ విషయంలో కానీ బట్ వెన్ ఐ సీ ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అండ్ సచ్ గుడ్ గ్రేట్ టెక్నీషియన్స్ డెఫినెట్లీ వాళ్ళకి మంచి రెమ్యూనరేషన్స్ ఇచ్చి యూనో ద బడ్జెట్ ఆఫ్ ద మూవీ ఆల్సో పెద్దగానే పెట్టారు యూనో ఫర్ ఆల్ ద గట్స్ ఐ రియలీ అప్రిషియేట్ యూ అండ్ ఐ ప్రే దట్ యూ షుడ్ గెట్ ఎ గుడ్ సక్సెస్ సో దట్ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీలో ఉంటే యూనో ఇట్స్ వెరీ గుడ్ ఫర్ ద ఇండస్ట్రీ అండ్ మహేంద్ర గారి గురించి చెప్పేశాను అండ్ ఐ థింక్ ఐ విష్ ఆల్ ద టీమ్ గ్రేట్ సక్సెస్ అండ్ మీనాక్షి ఆల్ ద బెస్ట్ టు యూ యూ స్పోక్ సో వెల్ అండ్ అంతే అండి ఇంకా సుమ గారి గురించి స్టిల్ సుమ గారు నేను చాలా సినిమాలు మా సొంత సినిమాలకు మిమ్మల్ని యాంకర్గా పెట్టుకోవాలనుకుంటా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎప్పుడు మనకిద్దరికి కుదరదు సమ్ టైమ్ ఇట్ షుడ్ హ్యాపెన్ డెఫినెట్లీ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే సుమ గారు లేకపోతే జరిగినట్టు అనిపించదు నాకు అంటే నేనే వచ్చి అడ్డం పడిపోతూ ఉంటానండి కార్ వేసుకొని సాయంత్రం అయినట్టయితే జేఆర్సీ శిల్పకళ వేదిక రామానాయుడు తిరుగుతూ ఉంటాను యూఆర్ సో అమేజింగ్ అండ్ ఇంకా యూనో మీరు ఎన్ని జనరేషన్స్ అట్లా మీరే ఇలాగ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారేమో వీఆర్ నాట్ ఫైండింగ్ ఎనీ రీప్లేస్ ఆల్రెడీ 4 generations చూసేసారా సో యా అగైన్ ఆల్ ది బెస్ట్ టు యూ టు యువర్ సన్ అండ్ టు ద హోల్ టీమ్ అండ్ ఐ ప్రే that you should get a huge success అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు ప్లీజ్ బీ సీటెడ్ ఎందుకంటే వీ వుడ్ వాంట్ అ గ్రూప్ పిక్చర్ ప్లీజ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ టు బీ సీటెడ్ అండ్ ఈరోజు మన కార్యక్రమానికి మరో స్పెషల్ గెస్ట్గా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఆనంద్ దేవరకొండ గురించి ఒక స్పెషల్ ఏవి చూసేద్దాము లెట్స్ హ్యావ్ అ మ్యాషప్ వీడియో ఆన్ ఆనంద్ ప్లీజ్ నువ్వు రోజు కిటికీ దగ్గరకు వచ్చి నా కోసం ఎదురు చూస్తావు కదా అది ఇష్టం థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ ఫర్ కమింగ్ టు టుడేస్ ఈవెంట్ అండ్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గెస్ట్స్ అండ్ అలాగే ఇందులో వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్ అందరినీ వేదిక మీదకి ఆహ్వానించేటువంటి టైం వచ్చింది సో వన్స్ అగైన్ మా ప్రొడ్యూసర్ పాయల్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము అలాగే హితేష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ద మ్యాన్ ఇన్ ద జిమ్ అని ఒక స్టోరీ త్వరలోనే రాబోతుంది ఇప్పుడు భరతనాట్యం వచ్చింది నెక్స్ట్ జిమ్ గురించిన కథ ఉంటుంది అండ్ డైరెక్టర్ ఎస్ హర్షవర్ధన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము కృష్ణుడు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ మరొక్కసారి జీవిత రాజశేఖర్ గారు అందరినీ ఇంకొంచెం టువర్డ్స్ ఎస్ వాయువ్యూహం వైపు ఎస్ ఈశాన్యం వైపు కాకుండా ఏమో యూవీ మీడియా వెంకట్ గారిని రైట్ సైడ్ ఆఫ్ ద స్టేజ్ రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏబిసిడి డైరెక్టర్ సంజీవ్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సంజీవ్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ బిగ్ టికెట్
టికెట్ ఏప్రిల్ 5వ తారీఖున భరతనాట్యం సినిమా థియేటర్లో విడుదలవుతున్న సందర్భంగా బిగ్ టికెట్ ఆనంద్ దేవరకొండ అండ్ శివాత్మిక అంటే మా డైరెక్టర్ గారి ఫస్ట్ హీరో హీరోయిన్స్. ఏయ్ హ్యాపీ దీపావళి. हितेश जी आइए आइए. ఛానల్స్ కోసం ఒక పిక్చర్ ప్లీజ్. ఓకే, సో డైరెక్టర్ మహేంద్ర గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొంచెం నర్వస్గా ఉంది, బట్ అట్ ద సేమ్ టైం సంతోషంతో మనసు ఉప్పొంగుతుంది. ఎందుకంటే ఆనంద్ శివాత్మిక ఈ స్టేజ్ పైన ఉండడం చాలా ఆనందంగా ఉంది. నేను సినిమా ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నప్పటికీ నా కెరీర్ సరైన పాత్లో స్టార్ట్ అయింది ఇప్పుడు నేను నిలుచున్న ప్లేస్లోనే. దొరసాని కథను ఇక్కడే సురేష్ బాబు గారికి ఒక 5 అవర్స్ నెరేట్ చేసి ఉంటాను. తద్వారా ఆ ప్రాజెక్ట్ మధుర శ్రీధర్ గారు, యశ్ రంగినేని గారి ద్వారా వాళ్ళు నన్ను డైరెక్టర్గా పరిచయం చేస్తే దొరసాని వచ్చింది. అందులో గోవర్ధన్ గారు ఆనంద్ని ఇస్తే, తమ్ముడు ఆనంద్ని ఇస్తే, జీవిత రాజశేఖర్ గారు శివాత్మికని నా చేతిలో పెట్టి నన్ను నమ్మి నా వెనక నిలబడి ఆ సినిమా అవ్వడానికి కారణమయ్యారు. ఈరోజు ఇంతమంది భరతనాట్యం గురించి ఎంత మాట్లాడుతున్నారో, దొరసాని గురించి ఎంత మాట్లాడుతున్నారంటే వీళ్ళ కృషి ఎంత ఉండాలి నా వెనక. వాళ్ళు ఇచ్చిన ధైర్యం, వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, వాళ్ళు నన్ను కుటుంబంలో ఒకడిలా చూడడం అనేది. ఇప్పుడు అదే ఆనంద్ విజయ్ దేవరకొండ గారి సినిమా ఏప్రిల్ 5th రిలీజ్, బట్ తమ్ముడు నా ఈవెంట్కి వచ్చాడు. లవ్ యూ తమ్ముడు. శివాత్మిక్ ని ఫోన్ చేసి ఈవెంట్ గురించి చెప్తే ఐ విల్ బి దే సార్, మీరు నాకు థ్యాంక్ యూ అంటే థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నారు అన్నది. లవ్ యూ దొరసాని. నా దొరసాని అనే ఇంకా దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియదు. జీవితం అంతా మీకంటే నేను ఒక గ్రేట్ ఫీమేల్ యాక్ట్రెస్ని చూడనేమో, నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి మీ గురించి మాట్లాడాలంటే. థ్యాంక్ యూ. ఇప్పుడు
చాలా గమ్మత్తుగా అదే పాత్రలో సూర్యతేజ వెళ్ళి మీనాక్షి, అదే పాత్రలో మళ్ళీ వీళ్ళు వస్తున్నారు. అదే కాన్ఫిడెంట్గా ఉన్నాను, అంతే మ్యాజిక్ మళ్ళీ జరగబోతుంది. దీని వెనుక ఈ ప్రాజెక్ట్ అంతా సెటప్ చేస్తున్నారు ధనీరయ్య గారు. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్. పాయల్ సరాబ్ గారి గురించి మాట్లాడాలి. నాకు ఆమెను చూస్తే మా అమ్మను చూసినట్టు అనిపిస్తుంటుంది. అంత అన్కండిషనల్ లవ్ మనుషుల పట్ల ఆమెకి. ఈ సినిమాని నేను బాగా చేశాను అని అంటే వాళ్ళు నన్ను నమ్మి నన్ను వదిలేయడం వల్లనే నేను బాగా చేసి ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం ఇంకా హితేష్ గారు ఒక కనిపించని మిషన్, ఆయన మమ్మల్ని నడిపిస్తున్నారు. పిఆర్ ఫిల్మ్స్ ఎస్టాబ్లిష్ చేసి భరతనాట్యంతో ఫస్ట్ స్టార్ట్ చేశారు. డెఫినెట్లీ నేను గట్టిగా చెప్పగలను, ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్గా ముందుకు వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే ఆ మనుషులు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళకి మనుషుల పట్ల ఉన్న ప్రేమ, అది ఎప్పుడూ గెలిపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. దాంట్లో నేను పార్ట్ అవ్వడం, రెండో సినిమాకి వాళ్ళు దీనికి పార్ట్ అవ్వడం వెరీ హ్యాపీ. తర్వాత ఈ కథ విషయానికి వస్తే, సినిమా ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫ్రాడ్ ఇన్ ద వరల్డ్ అనే లైని ఈ కథ చెప్పబడుతుంది. అయితే అది ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ సినిమా రిలీజ్ అయ్యాక ఏప్రిల్ 5th అర్థమవుతుంది. దీనికి ఒక ఫిలిం మేకర్ అవ్వాలనుకునే మన పక్కింటి అబ్బాయి లాంటి క్యారెక్టర్ సూర్యతేజ ఎలా చేశాడు. వాడు తన 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 పాత్రలో వెళ్తూ ఒక క్రైమ్ వరల్డ్లో పడి దాన్ని ఎలా జయించి బయటపడ్డాడు అనేది ఒక లైన్గా చెప్పాలంటే. కానీ దీన్ని చాలా ఎంటర్టైనింగ్గా ఒక హ్యూజ్ వరల్డ్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి చెప్పడం జరిగింది. మీరు ఈ సినిమా చూస్తున్న టైంలో ఎక్కడ ఒక్క సెకండ్ కూడా అనిపించదు ఈ సినిమా ఒక కొత్త హీరో ద్వారా తీయబడిందని. మీకు ఫస్ట్ 5 minutes ఉంటుంది మా ఫీల్. ఆ తర్వాత మీరు ఆ స్టోరీ వరల్డ్లో పడిపోయి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మీనాక్షి గోస్వామి తన యాక్టింగ్ ఇష్టము, అంతకంటే తన బిహేవియర్ ఇష్టం, తన ఎఫర్ట్. తను 24 గంటలు తన క్యారెక్టర్ కోసం ఒక ఫీడింగ్ ఇస్తే దానికోసం తపన పడుతూ ఉంటుంది. లాంగ్వేజ్ కష్టమవుతుంది, బట్ తన ఎఫర్ట్, తన ప్రయత్నం చాలా గట్టిగా ఉంటుంది. దానికి చాలా ఇష్టం. నేను చూస్తూ ఉంటాను శివాత్మిక కళ్ళ లాంటి ఎక్స్ప్రెషన్స్ ఈమెలో పట్టడానికి ట్రై చేస్తుంటాను ఎవ్రీ టైం. తర్వాత ఇందులో వైవహర్ష గారు తన లైఫ్ కెరీర్లో ఒక బెస్ట్ 3 తీసుకుంటే ఈ క్యారెక్టర్ ఉంటుంది. తెర మీద చెలరేగిపోయాడు అని చెప్పడానికి నేను సందేహించడం లేదు. అంత పెద్ద ఇంపార్టెంట్ రోల్ తనను అలరించబోతున్నాడు. హర్షవర్ధన్ గారు ఈ సినిమా తర్వాత తనకు వేరే రకమైన పాత్రలు రాయబడతాయి. అజయ్ ఘోష్ గారు ఈ సినిమా స్కేల్ని పెంచారు. అలాగే కృష్ణుడు గారు, మస్తలి గారు, టెంపర్ వంశీ గారు, వీళ్ళంతా ఒక గ్రౌండ్లో ఒక ఆట ఆడుకున్నారు. వాళ్ళు గతంలో చేసిన సినిమాలు మనకు ఒకలా గుర్తొస్తాయి, కానీ ఈ సినిమా వాళ్ళకు ఫ్రెష్గా ఉంటుంది, మనకు ఫ్రెష్గా ఉంటుంది. ఆ మ్యాజిక్ చేసే ప్రయత్నం చేశాము, అది బాగా వర్కౌట్ అయింది. అలాగే టెక్నీషియన్స్ విషయానికి వస్తే వివేక్ సాగర్ గారు తన అమేజింగ్ మ్యూజిక్తో, అంటే నా గట్టి ప్రయత్నం వివేక్ సాగర్ గారిని పట్టుకోవడం అంత చిన్న విషయం కాదు, కానీ నేను పట్టుకొని ఆయనతో చేయించగలిగాను. అది నేను ఆ కష్టపడ్డానికి ఈరోజు అమేజింగ్ ఆ సౌండ్ మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అలాగే వెంకటార్ శాకమూరి గారు ఉన్నారా, ఆయన ఈ సినిమా కెమెరామెన్ కాకపోతే ఈ సినిమా బడ్జెట్ ఇంకొక 50% ఎక్కువ ఉండేది. అంటే అంత బాగా తన లైటింగ్, తన మూడ్ క్రియేట్ చేయడంలో అమేజింగ్గా వర్క్ చేశారు. ఎడిటర్ రవితేజ గిరిజాల తన సాఫ్ట్గా కనబడతాడు, కానీ తన చేతిలోని కత్తెర విలన్స్ని కట్ చేసి చనిపోయాడని కూడా తెలియదు. అంత సైలెంట్ కిల్లింగ్ చేస్తాడు స్క్రీన్ మీద ఎడిట్ చేయడంలో, అంత అద్భుతంగా చేశాడు.
సురేష్, బేబీ సురేష్, తను తెర మీద డ్రా చేశాడు తన ఆర్ట్ వర్క్తో. అలాగే నా నిరంతరం విన్నంటి ఉన్న నా కో డైరెక్టర్ రంగారెడ్డి గారు, అలాగే నా డైరెక్షన్ టీం నిద్రపోనివ్వకుండా పనిచేశాను. వీళ్ళంతా సపోర్ట్ వల్ల నేను ఇది చేయగలిగాను, ఇంత బాగా చేయగలిగాను. అలాగే ఈరోజు అంటే నన్ను నమ్మి లేదా మమ్మల్ని నమ్మి మేము ఒక ప్రయత్నం చేసేందుకు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దలందరూ, జీవిత గారు, మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మా సిస్టర్ని చూసినట్టు ఉంటుంది, ధైర్యం ఉంటుంది మీరు పక్కన ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. అభిషేక్ అగర్వాల్ గారు, ఏషియన్ సునీల్ గారు, అతను సినిమా రిలీజ్ చేస్తున్నారు. ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ ఇది ఒక బెస్ట్గా రాబోతుంది. నేను పేర్లు మెన్షన్ చేయలేకపోతున్నాను అందరి, కొంచెం స్ట్రెస్ అండ్ నర్వస్గా ఉండడం వల్ల. బట్ పేరున కృతజ్ఞతలు. వంశశేఖర్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ధనియల గారు, మిమ్మల్ని చాలా టార్చర్ చేశాను, నాకు తెలుసు ఆ విషయం. బట్ నేను చెయ్యాలి, డైరెక్టర్ నా డ్యూటీ అది. మీరు నన్ను టార్చర్ చేశారు అంత సీనియర్ టెక్నీషియన్గా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. అల్టిమేట్గా బెస్టే ఇస్తూ వస్తున్నాము. సంతోష్ బాలకృష్ణ చెప్పడం మర్చిపోయాను, తను ఒక లవ్ స్టోరీలో అమేజింగ్ కాన్ఫ్లిక్ట్ జనరేట్ చేస్తాడు. తను కూడా ఈ సినిమాతో ఇంట్రో అవుతున్నాడు. చాలా బెస్ట్, అంటే తాను ఎంట్రీ అనేది చాలా స్టార్టింగ్ అనేది బెస్ట్ ఉంది. ఈ సినిమా 2 గంటల 4 నిమిషాలు కడుపు పట్టుకొని నవ్వేలాగుంటుంది. అట్ ద సేమ్ టైం నా సెన్సిబిలిటీస్ ఉంటూనే ఈ కథా ప్రపంచంలో ఎవ్వరు వాళ్ళేం నవ్వించారు, కానీ వాళ్ళకి ఎదురుపడ్డ క్రైసిస్ లోంచి మనం పగలబడి నవ్వుతుంటాం. డార్క్ కామెడీ అంటాం కదా, అది ఇక క్రైమ్ కామెడీ జానరాలో. ఈ సమ్మర్ అనేది 2-3 సినిమాలు ఈ స్టార్టింగ్ లో ఉన్నాయి. బట్ భరతనాట్యం కూడా వాటి మధ్యలో మిమ్మల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుంది. దానికి యాజ్ ఎ డైరెక్టర్ నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎల్ఎన్జీ అని ఒక యాక్టర్, తను కూడా ఒక 10 minutes రోల్ అయినప్పటికీ ఒక అమేజింగ్ గా చేశాడు. సందీప్ ఒక 5 minutes రోల్ అయిన అమేజింగ్ గా చేశాడు. చిన్న వర్క్ కారు, దానికి యాజ్ ఎ డైరెక్టర్ నేను ప్రామిస్ చేస్తున్నాను. మీడియా వారికి, హ్యాష్ట్యాగ్ వారికి, పిఆర్ఓస్కి అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర గారు. అండ్ ఇప్పుడు సూర్యతేజ ఏలేని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా వాళ్ళు అరుస్తున్నారు, అసలు సినిమా తీస్తున్నామని చెప్పలే వాళ్ళకి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద మీడియా పీపుల్ ప్రెజెంట్ హియర్. మా ఫస్ట్ లుక్ నుంచి ఇక్కడి వరకు లైక్ ఇంత గ్రాండ్గా చేస్తున్నందుకు మీడియా సపోర్ట్ చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్గా మా డైరెక్టర్ ఎప్పుడూ చెప్తుండే, ఒక సినిమా అవ్వాలంటే నేచర్ సపోర్ట్ చేయాలి అని. ఆ నేచరే మా హితేష్ భయ్య. ఎక్కడున్నారు? ఎస్. జిమ్లో సినిమా ఎలా జరిగింది అని. జిమ్లో సినిమా ఎలా జరిగింది? जिम में होने वो मिले. ऐसा मैं जा रहा था, पूछे अरे सिनेमा बनाएंगे आ जाओ ఆఫీస్ కో. నేనే నమ్మలేదు సినిమా తీద్దామా అని. ఒక హితేష్ భాయ్ని కలిసాక స్క్రిప్ట్ చదవండి అంటే లేదు నాకు నీ పైన నమ్మకం ఉంది అని చెప్పాడు. సో ఆ 2 days తర్వాత డైరెక్టర్ గారిని కలిసాను. ఆ డైరెక్టర్ చేస్తేనే బాగుంటుంది, ఆ డైరెక్టరే చేయగలుగుతారు అని చెప్పి స్క్రిప్ట్ చెప్పగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అనే. థ్యాంక్ యూ సో మచ్. మీటింగ్ సెట్ చేశాను ప్రొడ్యూసర్కి, మా డాడీకి.
నేను డైరెక్టర్ గారు మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ముగ్గురమే ఉన్నాం. 300 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. పెరిగింది మా ఫ్యామిలీ. ఇట్ ఆల్ బికాస్ బ్యాక్ స్టేజ్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ. బట్ అది నాకు కూడా తెలియదు. వివేక్ సాగర్ గారిని నేను ఇంకా మిస్ అవ్వలేను, నేను మిస్సెస్ అయ్యాను. ప్లీజ్ నా పైన పంచా మేడం, ప్లీజ్. టైం అలాంటిది. వద్దు మేడం, సెన్సార్ అయిపోతుంది. ఎస్. అండ్ ఎడిటర్ రవితేజ గిరిజాల గారు చాలా హార్డ్ వర్క్ చేశారు, మాకు ఇప్పటివరకు సపోర్ట్ చేశారు. ఎప్పుడు కాల్ చేసినా, ఎప్పుడు ఈ వర్క్ ఉన్నా, ఎప్పుడు కంప్లైంట్ చేయకుండా చాలా సపోర్ట్ చేశారు. అండ్ వెంకట్ ఆర్ సకమూరి నాకు చాలా ఇష్టమైన టెక్నీషియన్. ఆయనని కోరి మరీ తెచ్చుకున్నాము. యూఎస్లో ఉండే 1 month వెయిట్ చేసి మరీ ఆయనని పిలిపించుకొని చేయించుకున్నాము. అండ్ హీ హాజ్ డన్ ఎ గ్రేట్ వర్క్. ఇలా షార్ట్ పెట్టామని ఇలా తిరిగేసరికి సార్ రెడీ సార్ అంటారు. Thank you, Venkat bro. Thank you so much. I really like you, as a person. Thank you so much for working with us. And editor and Baby Suresh గారి గురించి చెప్పాలి. ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. సురేష్ గారు బేబీ మూవీకి వర్క్ చేసి బేబీ అని పెట్టుకున్నారు. ఆనంద్ బ్రో మీ వాళ్ళ పేరు మార్చుకున్నారు ఆయన. సురేష్ గారు ఆర్ట్ డైరెక్టర్. ఆయన వచ్చేవారు, మా ఆఫీస్లో కూర్చునేవారు, ఇలా సెట్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. సార్ బడ్జెట్ లేదు, కొంచెం తక్కువ ఉంది, కానీ ఇది వేయాలి అని చెప్తే ఒక సౌండ్ వచ్చేది, అది పళ్ళు కొరుక్కునే సౌండ్. కోపంగా వెళ్ళిపోయేవారు. కానీ నెక్స్ట్ డే చాలా ఏదో ఒకటి చేసి సెటప్ చేసి చాలా బాగా చేశారు. మీరు విజువల్ చూస్తే అర్థమవుతుంది. సురేష్ గారు ఇక్కడ లేరు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రొడక్షన్ తరపు నుంచి మనోజ్ గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఫస్ట్ టైం మూవీ హ్యాండిల్ చేశారు. మనోజ్ భయ్య, భాస్కర్ అన్న మా మేనేజర్, రాఘవేంద్ర గారు మా లైన్ ప్రొడ్యూసర్, వీళ్ళందరూ ఆఫీస్లోనే ఉండి మేము ఫ్రెండ్స్ లాగా యాక్చువల్లీ మేము కూర్చొని డిస్కషన్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ ఆల్ ద 2 years వీ హ్యావ్ వర్క్ టుగెదర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ మా డైరెక్టర్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ వండర్ఫుల్ టీమ్ అందించారు డైరెక్షన్ టీం నుంచి కూడా. నేను కూడా డైరెక్షన్ టీమ్ యాక్చువల్లీ. ఈ సినిమా మొత్తం ఉన్నాను, వర్క్ చేశాను, ఆల్ ద డేస్ ఐ బీన్ దేర్. అండ్ దాంతోపాటు మా కో డైరెక్టర్ రంగారెడ్డి గారు ఎక్కడున్నారు, అరవండి అరే కో డైరెక్టర్ గారి గురించి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. ఎప్పుడు వెనకాలండి, ఇక్కడ చేయి సూర్య, ఇది చేయి సూర్య, జాగ్రత్తగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచి డ్రెస్సెస్ వేయి, చాలా నేర్పించారు రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. మీరు కూడా డైరెక్టర్ తొందరలో అవ్వాలి, నేను కూడా మీ సినిమా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఏడీస్ శ్రవణ్, రాకేష్, రాజేష్, ఉషా, చరణ్. యాక్చువల్లీ ఇద్దరు ఏడీస్కి ఈరోజే పెళ్ళయింది. మా సినిమా ద్వారా పరిచయం అయ్యి ఇద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. ఐ విష్ దెమ్ కంగ్రాచులేషన్స్. అన్న మీ వల్లనే, మా మహేంద్ర అన్న వాళ్ళ ఇద్దరికి పెళ్ళయింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా మేకప్ ఆనంద్ వాళ్ళు కానీ చాలామంది. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ టెక్నీషియన్ గురించి చెప్పాలి. నాకన్నా ఎక్కువ హార్డ్ వర్క్ చేసి నిద్రపోకుండా సండేస్ కూడా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసిన టెక్నీషియన్, పబ్లిసిటీ డిజైనర్ ధనియేల గారు. ప్లీజ్ ధనియేల గారు ప్లీజ్ ఇక్కడికి వస్తారా? డాడీ రాడాడి, మళ్ళీ స్టేజ్ ఎక్కుతామో లేదో తెలియదు. నాకంటే ఎక్కువ కష్టపడ్డారు నిజమే. నాకు సినిమా వచ్చినాక అసలు నిద్రపోయారు లేదో కూడా తెలియదు. 2 years నుంచి అదే టాపిక్, ఏం చేసావు ఆఫీస్లో, ఏం జరుగుతుందని. ఇప్పటివరకు సరిగ్గా మాట్లాడలేదు. ఒక 25 years నుంచి అనుకుంటా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. అసలు నాకు చాలాసార్లు అనిపించింది, అసలు నాకు టైం ఇవ్వరు, మాట్లాడరు సరిగ్గా, ఎప్పుడు ఇంటికి రారు, ఎప్పుడు ఆఫీస్లోనే. రోజుకొక 500 calls వస్తాయి.
చాలాసార్లు చిరాకుతో కోపంతో అడిగా, ఏం సంపాదించావు డాడీ, మనకేం వచ్చింది, ఏం లేదు కదా మన దగ్గర. కానీ ఈరోజు తెలుస్తుంది, ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఇక్కడే ఉంది, ఈ రూపంలో. ఆయన సంపాదించిన ఆస్తి మొత్తం ఇలా భరతనాట్యం ఫిలిం ద్వారా ఖర్చు పెట్టారు. ఇలా మీరు చూస్తున్నారు, నా రూపంలో ఉంది అది. థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడే ఉండవు, నాకు గుర్తు చేయవు నన్ను మిస్ అవుతాయి. అండ్ పిఆర్ఓల గురించి, వంశీశేఖర్ గారి గురించి చెప్పాలి. ఎప్పటి నుంచో తెలుసు వాళ్ళు కూడా. మా డాడీ ఏమన్నా అడిగితే కాల్ చేసి, అన్న కొంచెం ఇచ్చేయండి, ఏమన్నా వదిలే మనపై కదా అనేవాళ్ళు. సో వాళ్ళ వల్ల ప్రతి కవరేజ్లో మేము కనపడడం, మా సినిమా ఇక్కడి వరకు రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వంశీ అన్న, థ్యాంక్ యూ శేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ #మీడియా మనోజ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ అని అసిస్టెంట్ ఉన్నాడు ఇక్కడ #మీడియా నుంచి, ఆయన కూడా చాలా కష్టపడుతున్నాడు, థ్యాంక్ యూ. అండ్ ఆదిత్య నిరంజన్ గారికి, మాధవ్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అందరూ అంటున్నారు నువ్వు హీరో అయిపోయావరా, హీరోరా నువ్వు అని. నాకు మాత్రం వీళ్ళందరే హీరోస్, వాళ్ళు లేకపోతే నేను లేని రోజు. నన్ను ఫేస్గా వాడుకొని వాళ్ళు మంచి సినిమా మీకు అందిస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. 5th వస్తుంది. ఆ సినిమాని ఎంకరేజ్ చేయడానికి చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. నవదీప్ గారు కానీ, శ్రీరామ్ ఆదిత్య గారు కానీ, చాలామంది, విరించి వర్మ గారు కానీ, మెయిన్గా జీవిత గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇట్స్ సచ్ అన్ ఆనర్ టు మీట్ యూ అగైన్. ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని స్టోరీ చెప్పడం, ఇట్స్ బీన్ అ బ్యూటిఫుల్ మూమెంట్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ శివాత్మిక గారు, ఆనంద్ బ్రో నీ గురించి చెప్తాను, మనం మాట్లాడుకుందాం, కూర్చుందాం. శివాత్మిక గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు సాంగ్ లాగా ఉంది, అది ఇంకా నాకు వైబ్రేట్ అవుతుంది నా మైండ్లో. సచ్ ఎ స్వీట్ వాయిస్ యూ హ్యావ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆనంద్ బ్రో ఒక పెద్ద హీరో అయిపోయాడు ఇప్పుడు. ఆయన స్టేజ్ పైన ఉంటేనే మొత్తం షేక్ అయిపోతుంది, నేను కూడా నర్వస్ అయిపోతున్నాను. థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద హ్యూజ్ సక్సెస్ ఆఫ్ బేబీ. నీలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ బ్రో మాకు, లైక్ ఇండస్ట్రీకి రావడానికి. బికాజ్ కొత్త కథలు కొత్త వాళ్ళకి రావడం అంటే చాలా కష్టం, యు నో దట్ రైట్. కొత్త వాళ్ళు స్టేజ్ పైన నిల్చొని మాట్లాడిన వాళ్ళ సినిమాలు మీరందరు చూడాలన్నా చాలా కష్టం. అలాంటిది ఆనంద్ బ్రో ఒక పాత్వే ఓపెన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ మా డాడీని అడుగుతున్నాను, మర్చిపోతున్నాను నేను. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అండ్ లిరిక్ రైటర్స్ అనంత శ్రీరామ్ గారు కానీ, భాస్కర్ భట్ల గారు కానీ, కాసల శ్యామ్ గారు కానీ చాలా బాగా సపోర్ట్ చేశాను. అండ్ ది గేవ్ వాజ్ ఎక్సలెంట్ ఆల్బమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా మెయిన్గా పాయల్ గారు, నేను మర్చిపోనండి, మిమ్మల్ని ఎలా మర్చిపోతాను, లేదు ఇంపాసిబుల్. మా హితేష్ భయ్య వెనకాల ఉంటే ముందుండి నడిపించింది మా పాయల్ మేడం. తన సపోర్ట్ వల్లనే ఇక్కడి వరకు వచ్చాం. తనే అంటే ప్లీజ్ పాయల్జీ ప్లీజ్, మీరు మాట్లాడుతుంది మొత్తం నేనే మాట్లాడుతున్నాను, మీరు ఏమైనా మాట్లాడతారా? లేదు. సుమారు లేట్ అవుతుందా? రేపు వెళ్ళిపోతాం 7 o'clockకి, ఓకేనా? సారీ. షీ ఈస్ ద వన్ హూ లెడ్ ద ఫిలిం అండ్ షీ నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ ఎనీథింగ్. సూర్య నువ్వు ఏది కావాలంటే అది చెయ్యి, సూర్య డైరెక్టర్ గారు మీరు డిస్కస్ చేసుకొని చెయ్యండి అని చెప్పి మమ్మల్ని ముందుండి నడిపించారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీనాక్షి, యూ బీన్ సచ్ ఎ వండర్ఫుల్ యాక్టర్. చాలా కష్టపడుతుంది అమ్మాయి, పెద్ద హీరోయిన్ అవుతుంది. ఐ విష్ హర్ ఆల్ ద బెస్ట్. అండ్ మా క్యాస్ట్ గురించి చాలాసార్లు చెప్పాను, సలీబ్ భాయ్ గురించి కానీ, కృష్ణుడు గారి గురించి కానీ, అజయ్ ఘోష్ గారి గురించి కానీ, హర్షవర్ధన్ గారు, టెంపర్ వంశీ, గంగవ్వ అండ్ ఆల్ ద పీపుల్. నేను కొత్త వాడిని అని ఎప్పుడు చూడలేదు. దే గేవ్ మీ అ స్పేస్ టు ఎంటర్టైన్, లైక్ దే గేవ్ మీ అ స్పేస్ టు సిట్ అండ్ లర్న్ విత్ దెమ్ అండ్ ఇట్స్ బీన్ అన్ ఆనర్ టు వర్క్. అండ్ మెయిన్గా సుమా గారు మ్యామ్, నన్ను అడగరా భరతనాట్యం ఏంటో? ఎస్, భరతనాట్యం ఏంటో అడిగాను కదా ఇంటర్వ్యూలో, చెప్పనని చెప్పి. ఓకే, నాతో డైరెక్టర్ గారిని పిలుస్తాను, అడుగుదాం. డన్, రండి డైరెక్టర్ గారు.
అన్న, మీ Interrogation. గురించి చెప్పండి, మీకు ఒక టాస్క్ ఇద్దామని. మీ భరతనాట్యం గురించి చెప్పాలి కానీ బయటికి తెలియవద్దు. ఎస్, ఏం చేద్దామంటారు? చెప్పినట్టు ఉండాలి కానీ చెప్పినట్టు ఉండకూడదు. అంతే. అంటే సుమా గారికి మాత్రం అర్థం అవ్వాలి, వేరే వాళ్ళకి అర్థం అవ్వద్దు. అంతే నాకు కదా? ఒకదానికి అర్థమైతే చాలు, 2 తెలుగు రాష్ట్రాలకు అర్థమైపోయినట్టే. మీరు బయటికి చెప్పొద్దండి, అదే మీ టాస్క్. ఓకే, సీక్రెట్ చెప్పండి. భరతనాట్యం ఒకటి జీవితాన్ని సంక నాకిస్తుంది. అన్న, నా గురించి చెప్పారా? నా గురించి చెప్పారా? భరతనాట్యం అంటే ఏంటో చెప్పాను. మరి లేకుంటే నా గురించి చెప్పారు అనుకుంటున్నావా? నీ గురించి చెప్పారు, అర్థమైందిగా. నా తెలిసి గురించి తెలిసి మళ్ళీ చెప్పారా? భరతనాట్యం అంటున్నావు. అయిపోయింది, సంక నాకిపోయింది జీవితం. అన్నయ్య ఉన్నారు, అన్నయ్య కోసం ఒక డైలాగ్, మహేంద్ర అన్న కోసం. వైలెన్స్ లేకపోతే సినిమాలో ఎవరు చూస్తున్నారు బాస్? ఆయనలోని వైలెన్స్ చూస్తారు ఈ సినిమా ద్వారా. ఏప్రిల్ 5th వస్తుంది, తప్పకుండా చూడండి. డాడ్ గురించి, డాడ్ వచ్చి గుర్తు చేస్తున్నాను, మదర్ గురించి చెప్పలేదని. నేను చెప్పక్కర్లేదు, మా మదర్కి తెలుసు. నేను అదే అన్న, పక్కన నుంచి వచ్చి డాడీ ఒకటొకటి పేరు చెప్తున్నారు, ఇది మర్చిపోయినావు, ఇది మర్చిపోయినావు అని. నేను లాస్ట్ టైం చెప్పాను, మా డాడ్ గురించి చెప్పాలంటే ఇంకా పెద్ద స్టేజ్ ఉందని. మా మదర్ గురించి చెప్పాలంటే కూడా ఇంకా పెద్ద స్టేజ్ ఉంది. అండ్ డాడ్ గురించి చెప్తే మదర్ గురించి చెప్పినట్టే. డాడ్ ఉన్నారంటే మమ్మీ కూడా ఉంది. థ్యాంక్ యూ మామ్, ఇక్కడే కూర్చున్నారు వెనకాల. థ్యాంక్ యూ మామ్ ఫర్ కమింగ్, ఎప్పుడు రారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్కడున్నా అక్కడ 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 మమ్మీ నిల్చుంటావా, సుమా గారు చూస్తారంట. థ్యాంక్ యూ మామ్, థ్యాంక్ యూ, యూ బీన్ గ్రేట్ సపోర్ట్. ఇప్పటివరకు నువ్వు లేకపోతే నేను లేను. థ్యాంక్ యూ సో మచ్ మామ్. తమ్ముడు ఉంటాడు. అండ్ ఏప్రిల్ 5th వస్తుంది, ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేసి ఇక్కడి వరకు వచ్చినందుకు. అందరు హీరోలాగానే కన్సిడర్ చేసి బాగా చాలా గ్రాండ్గా చేసినందుకు. అండ్ మీ పంచులు పేలాయి, రేపు ట్రాల్స్ అవుతాయి, వైరల్ అవుతుంది. మేమే పుష్ చేస్తాం, లేకపోతే మీమ్స్ వేపిస్తాం. మీకు ఇంకేం ఏమన్నా కావాలా? మంచిగా రాయించావా నా గురించి? మ్యామ్ మంచిగా రాస్తే ఎందుకు పోతుంది మ్యామ్ మీమ్స్? కొంచెం మా పైన ట్రాల్ చేస్తారేమో. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ, యూ బీన్ సచ్ అ వండర్ఫుల్ హోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏప్రిల్ 5th కలుద్దాం. థ్యాంక్ యూ. ఎక్కువ మాట్లాడానా? ఒక స్పెషల్ పర్సన్కి స్టేజ్ పైన పిలుస్తున్నాను. శ్రీనివాస్ గారు, మీరు ప్లీజ్ స్టేజ్ పైన రండి. ప్లీజ్ రండి సార్. ఒక సెట్ పైన ఒక 100 మందికి, మోర్ దెన్ 150 పీపుల్కి టైం టు టైం ఫుడ్, జ్యూస్ అదంతా టేక్ కేర్ చేసుకోవడానికి, ఒక సెట్ షూట్కి స్మూత్గా జరిపించడానికి పెద్ద హ్యాండ్ మా శ్రీనివాస్ గారిది. మా అందరి డైట్కి చూసి, అందరు ఫుడ్, అందరు జ్యూసెస్, అందరు టీ, కాఫీ, ఎవ్రీథింగ్ ఒక టో మీద ఉండడానికి చాలా మాకు నిజంగా సార్ చాలా చాలా థ్యాంక్ యూ. దట్స్ ఆల్. వెరీ ఇంపార్టెంట్ పర్సన్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు. అండ్ మహేంద్ర గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. సరస్వతి పుత్రులు అనంత శ్రీరామ్ గారు, భాస్కర్ భట్ల గారు, కాసిర్లు శ్యామ్ గారు, వాళ్ళ గురించి నేను మెన్షన్ చేయలేదు, క్షమించండి. వాళ్ళ వల్ల అంటే వాళ్ళ సాహిత్యం, వాళ్ళ అందించిన సాహిత్యం వల్లనే ఈ ఆడియో కావచ్చు, దీని స్కేల్ పెరుగుతూ వచ్చింది. దీన్ని వాళ్ళు బాగా వాళ్ళ అనుభవంతో లిఫ్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సునీల్ గారు, మీరు ఈ ప్రోగ్రామ్ హోస్ట్ చేయడం వల్ల ఈ ప్రోగ్రామ్ ఆరా మారింది. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చేయడం అనేది వెరీ వెరీ థ్యాంక్ యూ. ఫైనల్లీ అందరినీ మెన్షన్ చేయలేదు, బట్ పేరు పేరున కృతజ్ఞతలు. ఫైనల్గా నా రకరకాలైన హింసను భరిస్తూ నాకు అన్కండిషనల్ లవ్ ఇస్తూ, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా నా చుట్టూరు ఉన్న నా ఫ్యామిలీ, నా కుటుంబానికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎస్, వెరీ ఇంపార్టెంట్. అన్న మీ గురించి ఎక్కువ చెప్పలేదంటే నేను బికాస్ ఆఫ్ మీరు నేను ఒకటే అనుకుంటాను. ఎందుకంటే ఫ్యామిలీ కంటే ఎక్కువ ఆయనతోనే స్పెండ్ చేశాను 2 years. సో ఆయన గురించి, ఆయన ఆల్రెడీ పెద్ద డైరెక్టర్, సో ఆయన దగ్గర మంచి కథ కూడా ఉంది, పెద్ద డైరెక్టర్ అవుతారు. బికాస్ ఐవ్ సీన్ ఆనంద్ అండ్ ఐవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్
హూ వర్క్డ్ అండర్ హిమ్ అందరూ అదే చెప్తారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలా అనుకుంటాను కాబట్టే థ్యాంక్స్ చెప్పొద్దు అంటున్నారు. కూర్చుందామన్నా, మనం కూర్చొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఎస్ ఆనంద్ టు ప్లీజ్ స్పీక్. ఆనంద్ దేవరకొండ. ఇప్పుడు మనం బేబీ సినిమాలో పాట పాడదాం. ఇది అంత ఇది వైలెన్స్ మోడ్ వస్తుంది, మన సూర్య ఉంటే బెటర్. నా మేకప్ మొత్తం పోయింది. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్. ఐల్ కీప్ ద షార్ట్. సుమ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూర్ లుకింగ్ రియలీ ప్రిటీ లైక్ ఆల్వేస్. యూర్ రియలీ ఫనీ, యూత్ఫుల్. కానీ నా ఈవెంట్స్కి ఇప్పటి వరకు ఏది హోస్ట్ చేయలేదు. మనం ఇంటర్వ్యూస్ ఒకటే చేస్తాం. ఎగ్జాక్ట్లీ. తొక్కేస్తున్నారు నన్ను. వస్తా, వెల్కమ్ వెరీ సూన్. ప్లీజ్. I'll start with, first of all, Bharatanatyam. Today is a special day for so many people. I feel like the families and friends of everyone important on the stage is here and to support them. So Bharatanatyam looks very, very interesting. Chala quirky ga. One of my favorite genres, crime comedy. ఇప్పుడే మహేంద్ర అన్న నాకు జస్ట్ చెప్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వెనెవర్ ఐ వాచ్ ద ట్రైలర్, ద కంటెంట్ ఫ్రమ్ ద ఫిలిం, ఇట్ లుక్ రియలీ నైస్. ఐ వాంట్ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. చాలా చాలా మంచి టెక్నీషియన్స్ ఉన్నారు. వివేక్ సాగర్, రవితేజ గిరిజాల. రవితేజ వర్క్డ్ విత్ మీ ఇన్ 2 of my films. Vivek Sagar is one of my favorite like music directors, and every other technician, all the lyricists, and the producers, Payal Garu and your husband Hitesh. It's a really nice entry into the industry. I hope you have a very good April 5th and your bank balance is increasing on that day. Before I speak about the main cast and crew, ఇక్కడ ఈ కేవీఆర్ మహేంద్ర అన్న నాకు నిన్న పొద్దునే ఫోన్ చేసి, ఆనంద్ దిస్ ఈవెంట్ కెన్ యూ కమ్ అంటే, ఐ సెడ్ అఫ్ కోర్స్ అన్న, మీకోసం ఏదైనా చేస్తే ఐల్ కమ్, ఐఎమ్ ఫ్రీ. వేర్ ఇస్ ఇట్ అంటే రామానాయుడు అన్నాడు. రామానాయుడు అనగానే విత్ మీ, మహేంద్ర అన్న, శివాత్మిక, ఇట్స్ వన్ ఫుల్ సర్కిల్ ఇది. ఎందుకంటే మా స్క్రీన్ టెస్ట్ ఇక్కడనే షురూ అయింది. ఇక్కడ కింద అక్కడ పిల్లర్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఆఫీస్లో సురేష్ బాబు గారు కూర్చొని మమ్మల్ని ఒక స్కూల్ టీచర్ లాగా మమ్మల్ని ఈ సినిమా ఇలా చేస్తారా, అలా చేస్తారా, లేదు ఇలా చేయాలి, ఎంత బడ్జెట్ పెట్టాలి అని ప్రతిదీ. నాకేమో అప్పుడే ఏదో జాబ్ చేస్తూ జాబ్ వదిలేసి రిటర్న్ వచ్చినాక సడన్లీ ఐ వాజ్ లైక్, వాట్ ఈస్ దిస్, ఐఎమ్ ఫీలింగ్ సో నర్వస్. అండ్ ఇమీడియట్లీ దే టోల్డ్ మీ సీన్ పేపర్ ఇది చేయాలి ఇప్పుడే అంటే నాకు ఇట్లా ప్యాక్ అవుతుంది లోపల. But then it happened, it all started there. And suddenly after a few years, after 4 or 5 years, coming back to your second film, it feels so special. Because నేను ఎప్పుడు దొరసాని గురించి, నేను ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడు ఏదైనా అవార్డు వచ్చినా, నేను వేరే ఎక్కడికన్నా ఈవెంట్స్కి వెళ్ళినా చాలామంది వచ్చి దే స్పీక్ అబౌట్ 3 films of mine. They speak about Dorasani, they speak about middle class melodies. Middle class melodies ఏమో ఓకే బొంబై చట్నీ అని చెప్తుంటారు, అండ్ బేబీ ఆఫ్ కోర్స్. అండ్ Dorasani is so fond for so many people. అది మేబీ వి డిడ్ంట్ డూ వండర్స్ ఇన్ ద బాక్స్ ఆఫీస్, కానీ చాలామందికి అది చాలా నచ్చింది బికాస్ ఆఫ్ ద ఎస్థెటిక్స్ ఆఫ్ ద ఫిలిం, వాట్ వీ ట్రైడ్ టు పోర్ట్రే త్రూ దట్ ఫిలిం. అండ్ ఆ సినిమాలో అందరం డెబ్యూటాన్సే, ప్రతి ఒక్కరు, ఫ్రమ్ ద డిఓపి, ద టెక్నీషియన్స్ టు ద ఆర్ట్ డైరెక్టర్, myself, Shivatmika, and of course Mahendra Anna also. So for all of us to still be in the industry 5 years later and be here and be relevant is something special.
అదే కాన్ఫిడెన్స్తో ఐ వాంట్ టు టెల్ యూ సూర్య అండ్ మీనాక్షి, more than anything, sometimes you'll feel like acting is easy, but then to be a successful actor is what the game is. So, but then చాలాసార్లు నేను దొరసాని అప్పుడు ఈ నర్వస్నెస్ తోటి చాలా ఆలోచనలు పెట్టుకొని ఏం చేయాలి ఈరోజు ఈ సీన్ కదా, ఫుల్ ప్రిపేర్ అయ్యి ఏమేమో చేద్దామని అట్లా లోపల ఫుల్ టెన్షన్ పెట్టుకొని ఏదో చేస్తుండే. I realized at the end of the day, it's all about having fun. Whatever you're doing, if you like it, you just have fun and be happy with what you're doing at the end of the day. You'll find success. Even if it's not one film, it'll be some other film, and you will find it no matter what. So just strive through any business. Actually, chala mandi cheptuntaru, any business ki endante the struggle is to survive. So you just survive and be happy and have fun. You'll be here for a long, long time. And I'm sure like all of you are doing that. And someone really special I want to talk about is Daniela Garu. Sir, prati okka publicity starts with a poster. ఏ సినిమా ఇప్పుడు ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా దాని కింద వాళ్ళ ఇప్పుడు ప్రభాస్ అన్న అప్డేట్ కావాలంటే ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అందరూ పోస్టర్ ఎక్కడ, సినిమా పోస్టర్ ఎక్కడ అని స్టార్ట్ చేస్తుంటారు. సో any heroes fans are asking for posters, asking for title, asking for content, and the essence of survival is you. Endukante 25 years nunchi you saw so many different ages of filmmaking in your lifetime. Ante cameralu maripayinayi, how we print posters maripayindi, ela publicity chestam anedi kuda maripayindi. Meeru ikkada undi chaala manchi cinemalu inka chestunna ante really hats off to you, and I hope I can do a film with you sometime in the future, sir. Yeah. And many other dignitaries were here, Madhura Sridhar sir, Abhishek Agarwal sir, all of you. It was really special to be here. And the man KVR Mahendra, ఎప్పుడు ఆయన గురించి ఆలోచించిన వెనెవర్ ఐ సీ ఎ మెసేజ్ ఫ్రమ్ ప్రతి సినిమా తర్వాత నాకు ఏదో ఒకటి మెసేజ్ చేస్తాడు. విల్ బి లైక్, తమ్ముడు నువ్వు చాలా బాగా చేసినావు, తమ్ముడు ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్ అనేది. ఆఫ్టర్ 5 years నేను ఆ రోజు దొరసాని ప్రీ రిలీజ్లో కూడా ఇదే అన్నా, ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ అ బ్రదర్, మా అన్నలాగా చూస్తా అని. ఈ రోజుకి అదే ఫీలింగ్ ఉంటుంది. అందుకనే నేను ఊరికొస్తా అన్నా, మీకోసం ఏదైనా చేస్తా అనే స్పేస్లో ఇక్కడికి వచ్చిన. అన్న, దొరసాని ఇస్, I'll be honest and I'll tell you, I was never ready for acting. But I feel like Dorasani was my graduation because it taught me so much, taught me to work with co-actors and learn from them. And అసలు ఏంటి సెట్లో వైబ్ ఏంది, దాని ముందు ఎప్పుడు ఒక సెట్లో కూడా లేకుండే. The first time I was on set was I was in front of a camera and I'm like, okay, this is the dialogue, this is the shot అనే స్పేస్లో ఉండే. సో మహేంద్ర అన్న, మీరు చాలా పేషెన్స్తో అంతమంది డెబ్యూటెంట్స్తో ఒక చాలా మంచి సినిమా ఇచ్చారు. సంథింగ్ దట్ వీ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఫర్ అవర్ హోల్ కెరియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఐఎమ్ షూర్ ఆఫ్టర్ April 5th all of you will feel that with this film as well, Bharatanatyam. Every technician, all your family members and all, everyone will be proud of you guys. And of course, Jeevita Garu is here. She's always, eppudu మా అన్నని కానీ నన్ను కానీ ఎప్పుడు చూసినా షీ హాజ్ అ వెరీ లవింగ్ స్మైల్ ఆన్ హర్ ఫేస్. అండ్ షీఈ్ ఆల్వేస్ ఆస్కింగ్ మీ, వాట్ ఆర్ యూ డూయింగ్ నెక్స్ట్, ఏం చేస్తున్నారు, వెదర్ యూర్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ద రైట్ వే ఆర్ నాట్ అనేది. ఇట్స్ సచ్ అ లవింగ్ thing to see. You ask that always. And Shiv, thank you for coming here, supporting our director. Just now she was telling me here, మన మహేంద్ర అన్న, ఐ డోంట్ నో మీరు చెప్పాలి ఇది, ఇంకా అలవాటు ఉందా లేదా, ఇప్పుడే శివాత్మిక ఇంకా గుర్తు తెచ్చుకుంది 5 years అయినా. ఏదైనా ఎక్స్ప్రెషన్ కావాలంటే సపోజ్ మనము 10% చేసిందంటే ఇంకో 50% యాడ్ చేయి, 50% కావాలి నాకు ఇంకా అని చెప్తాడు. 50% అయ్యి ఓపెన్ టియర్ రావాలి ఇక్కడ నుంచి.
అవన్నీ చెప్తుంటాడు. అండ్ సంథింగ్ ఎల్స్ ఈ సేస్, వాట్ డస్ ఈ సే, ఇఫ్ సమ్ ఏదన్నా చాలా మంచి మూమెంట్ జరిగితే ఫ్రమ్ ద మానిటర్ అని మ్యాజిక్ అని అరుస్తాడు. సో దీస్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ అక్కడ మానిటర్ దగ్గర కూర్చొని ఒక చైర్లో కూర్చున్న దే హ్యావ్ సమ్ ప్యాషన్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. ఎక్కడి నుంచో చాలా సినిమాలు చూసి ఎంతో నేర్చుకొని, థియేటర్స్ ఆర్ దేర్ స్కూల్స్ ఫర్ ఫిల్మ్స్. సో ఇట్ వాజ్ రియలీ లవ్లీ వర్కింగ్ విత్ యూ. ఐ స్టిల్ ఇప్పుడు డేజావు లాగా ఫుల్ సర్కిల్ ఆఫ్ లైఫ్ లాగా అన్నీ గుర్తు వచ్చేస్తున్నాయి. సో ఐ జస్ట్ విష్ యూ everyone, all the teams, everyone part of this team, my best wishes. April 5th is Bharatanatyam. April 5th is also Family Star. Rendu cinemalu manchiga chudandi, enjoy cheyandi, and I hope everything turns out to be a successful. All films are good and successful. Mana industry baundal, manamanta baundal. Thank you so much. ఎస్, April 5th ఇస్ భరతనాట్యం, April 5th ఇస్ ఫ్యామిలీ స్టార్. ఈరోజు ఇక్కడ కలిశాను, నెక్స్ట్ ఫ్యామిలీ స్టార్ ప్రీ రిలీజ్లో కలుస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. మరొకసారి ఈరోజు వచ్చినటువంటి గెస్ట్లందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తున్నాము. ఐ థింక్ మీకు ఇట్ వాజ్ లైక్ కమింగ్ బ్యాక్ టు యువర్ స్కూల్, బోత్ ఆఫ్ యూ ఆల్. ఇద్దరికి కూడా మళ్ళీ మహేంద్ర గారు వాళ్ళకి ఆ పాత రోజులు అన్నీ గుర్తు చేసేసారు. ఈరోజు April 7వ తారీఖున భరతనాట్యం సినిమా థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి అందరం చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. గుడ్ నైట్, శుభరాత్రి. థ్యాంక్ యూ.